హలో వెల్కమ్ టు యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు హైదరాబాద్ గండిపేటలో ఉన్న ఓ పెద్దాయన ఇంటి వద్దకు మనం వచ్చాను. ఆ పెద్దాయన ఎవరో మనము చాలానే చెప్పుకోవచ్చు, కానీ అంత సమయం లేదు కాబట్టి చాలా క్లుప్తంగా చెప్తానన్నమాట. ఆయన పేరు వినగానే కట్టు బొట్టుతో పాటు అందరికీ గుర్తుకొచ్చేది ఆయన మీసాలు. మృదు స్వభావి, స్నేహశీలి, మమకారి. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అంటే ఇవన్నీ పొగడ్తలు కూడా కాదండోయ్. సో ఇంటికి వచ్చిన వారికి కొసరి కొసరి వడ్డిస్తూ ఆయాసం వచ్చేలా భోజనం పెట్టడంలో ఆయనే సాటి. ఇక అటు రాజకీయాల్లోనూ ఇటు వ్యక్తిగతంగానూ అందరితోనూ స్నేహభావంతో మెలిగిన అరుదైన నేత ఆయన. ఇవన్నీ చెప్పినా కూడా మీకు ఇంకా ఆయన పేరు గుర్తుకు రాలేదా అంటే ఆయన పేరు కూడా నేనే రివీల్ చేస్తాను. ఆయన ఎవరో కాదు, 3 సార్లు టీటీడీ బోర్డు చైర్మన్గా వివాదరహితంగా పరిపాలించిన ఆయన, 5 సార్లు ఎమ్మెల్యేగాను, 2 సార్లు ఎంపీగాను పనిచేసిన ఆయనే మన కనుమూరి బాపిరాజు గారు. అంతేకాదండోయ్, మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముద్దుగా పిలిచే మన బాపి గారు. రాజసం ఉట్టిపడే ఆహార్యంతో నిత్యం చిరునవ్వుతో అందరినీ పలకరించే ఆయనతో ఇవాళ ఆ మధురానుభూతులపై మన మాటామంతి లోపలికి వెళ్తాం. ఆయనతో ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. మిగతా విషయాలన్నీ కూడా మనము ఆ ఇంటర్వ్యూలోనే చూద్దాం, ఓకేనా? ఇంకొక విషయం ఇక్కడ గుర్తుపెట్టాలి. ఇంతకాలం మీ బైర్శెట్టి నాగరాజు ఒక వ్యక్తిగా మీ ముందుకు వచ్చాడు. ఈరోజు ఇట్స్ యూటీవీ అనే ఒక డిజిటల్ మీడియాను స్థాపించి ఒక వ్యవస్థగా మీ ముందుకు వస్తున్నాడు. ఇది నా తొలి ఇంటర్వ్యూ ఇట్స్ యూటీవీకి. ఇది మీ బైర్శెట్టి నాగరాజుకి తొలి ఇంటర్వ్యూ. గతంలో మాదిరిగానే ఇక ముందు కూడా ఈ ఇంటర్వ్యూని చూసి నన్ను ఆదరిస్తారని, అక్కున చేర్చుకుంటారని ఆశిస్తున్నాను. మరి వెళ్దామా లోపలికి? చాలా సింపుల్గా ఉంది. ఆ పెద్దాయన గురించి చాలామంది చాలా గొప్పగా చెప్తుంటారు కదా, ఆహా అనేసి. కానీ ఆయన చాలా గొప్ప వ్యక్తి. కానీ ఇల్లు మాత్రము ఈ గండిపేటలో గ్రీన్ విలాస్ ఎంత సింపుల్గా, ఎంత బాగుందో చూడండి. ఒకసారి ఇంట్లోకి కూడా వెళ్తాం అనమాట మనం. అంతే ఎంత సింప్లిసిటీగా, ఎంత సింపుల్గా ఉంటారు ఆయన, ఎంత సామాన్యుడిగా సాధారణంగా ఆయన ఉంటారనేది కూడా మనం లోపలికి వెళ్ళినా కూడా చూడొచ్చు. ఎందుకంటే 3 సార్లు టీటీడీ బోర్డు చైర్మన్గా చేశారు, 5 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా, 2 సార్లు ఎంపీగా పనిచేసిన ఆయన ఇక్కడే ఉన్నారు. లోపలికి ఇల్లు కూడా చూద్దాం రండి. ఎస్, వచ్చేసాం బాపిరాజు గారి ఇంటికి. ఇంత సింపుల్గా ఉందో చూడండి ఇల్లు. ఓకే, బాపిరాజు గారు లోపలే ఉన్నట్టున్నారు, వెళ్ళి పలకరించేద్దామా? ఓకే రైట్. నమస్తే సార్. చాలా హ్యాపీగా ఉంది సార్ మిమ్మల్ని డైరెక్ట్గా చూడటము. మీలాంటి ఒక గొప్ప వ్యక్తిని, మంచి మనసున్న మహారాజును కలుసుకోవడం కూడా నాకు చాలా ఆనందంగా సార్. ఎందుకంటే ఇంతవరకు ఒక వ్యక్తిగా నేను అందరి ముందుకు వచ్చాను. ఈరోజు ఒక ఛానల్ని స్థాపించి, ఒక యూట్యూబ్ ఛానల్ స్థాపించి ఒక వ్యవస్థగా అందరి ముందుకు వస్తున్నాను. ఇందులో భాగంగా నాది మొదటి ఇంటర్వ్యూ. నన్ను మీరు ఆశీర్వదించాలి సార్ ఖచ్చితంగా. చూడాలి ఖచ్చితంగా యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా మీకు ఉంటాయి. ఇల్లు మనకు సార్. కోస్తాంధ్ర అన్నపూర్ణగా, కోస్తాంధ్ర మదర్ తెరిసాగా పేరుగాంచిన మేడం అంటే మీ శ్రీమతి గారు అన్నపూర్ణదేవి గారిని కూడా ఒకసారి కలవాలి సార్. ఎందుకంటే మీ ఆశీర్వాదం చాలా ముఖ్యం అమ్మా. మీ కుమారుడు సమానుండి నేను. ఎందుకంటే అందరూ కూడా కోస్తాంధ్ర మదర్ తెరిసా అంటుంటారు మిమ్మల్ని. లే ఖచ్చితంగా మీ బిడ్డను నేను. ఇది నా తొలి ఇంటర్వ్యూ. నన్ను మీరు ఆశీర్వదించాలమ్మా. ఖచ్చితంగా 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 అమ్మా. ఖచ్చితంగా 100% ఖచ్చితంగా. తండ్రి సమానులు అలాంటి పెద్దవారి యొక్క ఆశీర్వాదం కూడా నాకు అవసరం. ఎన్ని ఇంటర్వ్యూలు చేసినప్పటికీ కూడా ఇది నాకు ఒక కొత్త జర్నీ. నా కొత్త జర్నీలో నా తండ్రి సమానుడు, నా తల్లి సమానురాలు, ఆ దంపతుల యొక్క ఆశీర్వాదం నాకు చాలా ముఖ్యము. ఎందుకంటే ఇది నా కొత్త జర్నీ కదా. ఈ జర్నీలో వారి యొక్క ఆశీర్వాదాలు నాకు చాలా బలాన్ని చేకూరుస్తాయి. ఓకేనా? ఇప్పుడు వెళ్ళి బాపిరాజు గారితో, మన కోస్తాంధ్ర మదర్ తెరిసాగా పేరుగాంచిన అన్నపూర్ణాదేవి గారితో వారి యొక్క జీవిత విశేషాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఓకే, కనుమూరి బాపిరాజు గారు, ఆయన సతీమణి మన కోస్తా మదర్ తెరిసాగా పేరుగాంచిన అన్నపూర్ణదేవి గారు కూడా మన ముందున్నారు. వారితో ఆ పాత జ్ఞాపకాలను ఒకసారి మనము పంచుకుంటామా? ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే మేడం. నమస్తే నాన్న. బాగున్నారు సార్? ఓకే సార్. సార్ ఒక చిన్న సార్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు మామూలుగా పంచులు అంటే మన కొణిజేటి రోషయ్య గారు అందరికీ గుర్తుకొస్తారు సార్. పంచులకు కొణిజేటి రోషయ్య గారు, పంచకట్టుకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు.
విజనరీకి చంద్రబాబు నాయుడు గారు, కానీ మీస కట్టుకు మన కనుమూరి బాపిరాజు గారు సార్. అందరికీ ఒక గుర్తుకొచ్చే అంశాలు సార్. అందుకు ఒక బ్రాండ్ అంబాసిడర్ అనమాట వీళ్ళందరూ కూడా. పంచలకు రోషయ్య, పంచకట్టుకు రాజశేఖర రెడ్డి గారు, విజనరీకి బాబు గారు, మీస కట్టుకు బాపిరాజు గారు అన్నప్పుడు ఎలా ఉంటుంది సార్? సార్ మీ ఫీలింగ్, మీ ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటారు? స్పోర్టివ్గా ఉంటాను అంతే. అంతేనా సార్? ఏది కూడా ఎక్కువ ఈ సమాజం యొక్క ఇంప్రెషన్ అది. ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఎవరైనా కూడా తప్పుగా అనుకోద్దండి సార్, గర్వం తలకెక్కుతుంది అంటారు సార్. కానీ అది ఒక నీసమెత్తు కూడా లేకోకుండా ఇంత సామాన్యంగా, ఇంత స్నేహభావంతో, ఇంత ఒక మమకారిగా ఎలా ఉంటున్నారు సార్ మీరు అసలుకి? మా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తి నాకు అదే సార్. సార్ ఎందుకంటే నా తల్లి గారికి క్యాన్సర్తో ఇబ్బంది వచ్చినప్పుడు 1984లో స్లోన్ క్యాటరింగ్ హాస్పిటల్కి అమెరికాలో మ్యాన్హాటన్లో హాస్పిటల్ తీసుకెళ్ళటం జరిగింది. అప్పుడు డాక్టర్ షూ అని ఇంటెస్టైన్స్ అండ్ ప్యాంక్రియాస్ స్పెషలిస్టు, ఓకే సార్, ఆయన చెప్పారు, యూ హ్యావ్ నో మదర్ ఆఫ్టర్ 6 months, వెరీ అగ్రెసివ్ క్యాన్సర్. ఐఎమ్ సారీ టు టెల్ దిస్, బట్ ది వర్డిక్ట్ ఆఫ్ ది హాస్పిటల్, వరల్డ్ బెస్ట్ హాస్పిటల్, సో ఐఎమ్ సారీ టు మెన్షన్ దిస్ అని చెప్పి ఆయన అన్నారు. అంతకంటే బ్యాడ్ న్యూస్ ఏముంటుంది, చాలా బాధాకరంగా ఉంది. అప్పుడు ఇక మీ తల్లి మీకు ఉండదు 6 నెలల తర్వాత అన్నప్పుడు అని చెప్పినప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది, అంతకంటే బ్యాడ్ న్యూస్ ఏముంటుంది జీవితంలో. ఆఫ్టర్ 6 months హ్యావ్ నో మదర్ అని అటువంటి డాక్టర్ చెప్పినప్పుడు ఐ వాజ్ షాక్డ్. తర్వాత నా తల్లి గారికి నేను కోరే అనమాట, అమ్మా నీ బిడ్డకి ఏదన్నా ఒక గుర్తింపుగా ఇవ్వమ్మా అని అడిగాను. నా దగ్గరే ఉందరా ఇవ్వటానికేనండి. అందులోకి ఏదో జ్ఞాపకార్థం అమ్మ తల్లి అంటే మేము 3 అన్నదమ్ములు, నేను ఆవిడ వెంటున్నాను అప్పుడు అమెరికాలో. వాటికి నీకు ఏమగలుగుతానని చెప్పి, నిస్పృహస్య తృణం జగత్, అది నీ తల్లి నీకు ఇచ్చే కానుక ఉంది. అంటే అమ్మ సంస్కృతి చదువుకుంది చిన్నప్పుడు. ఓకే, మా తాతగారు ఆవిడ కోసం ప్రత్యేకంగా చిన్న వయసులో పెళ్లి చేశారు కాబట్టి 8 సంవత్సరాలు మా తల్లికి. అప్పుడు 8 సంవత్సరాలు, మా తండ్రి 13 సంవత్సరాలు. ఇది సుమారు 100 years బ్యాక్. మా రాజులందరూ అలాగే చేసుకునేవారు, అందరూ ఆల్మోస్ట్ అన్ని పెళ్ళి. ఇంకోటికి అప్పుడు చిన్నపిల్ల కదా, మేనకోళ్ళని తీసుకొచ్చామని చెప్పి సంస్కృత పాఠశాలే నిర్మించారు అమ్మ కోసం. సంగీతం అన్నీ కూడా అది చక్కగా ఆ రకం నేర్చుకున్న వ్యక్తి. దాని అర్థం నాకు తెలియదు కదా అని పెద్ద, దానికి అర్థం ఏంటంటే నిస్పృహస్య తృణం జగత్ అంటే కోరిక లేని వాడికి జగత్ గడ్డిపోస్తో సమానం, అదే నీ తల్లి నీకు ఇచ్చే కానుక అని నా తల్లి ఇచ్చింది. కాబట్టి తల్లికి కొడుకు యొక్క ఆకలి తెలుసు, కాబట్టి ఆ కానుక ఆవిడ ఇచ్చింది. ఆ రకంగానే నేను నిమిత్త మాత్రం భగవంతుడు జన్మిచ్చాడు, మన తల్లిదండ్రులు ఇచ్చాడు. సమాజంలో ఎవరికి ఉపకారం చేసినా చేయకపోయినా ఎవరికి అపకారం చేయకూడదనేది, ఎవరికైనా కష్టం ఉంటే ఎంతవరకు సాయం చేశానో లేదో కానీ కనీసం అయ్యో పాపం అనేటువంటి మనస్తత్వాన్ని పెంపించుకుంటూ ఆ రీతిగా అప్పుడు దాకా జీవించడం జరిగింది. అదే అంటుంటారు కదా సార్, తల్లి కడుపు చూస్తుంది, భార్య జోబు చూస్తుంది అనేసి. అవునా మేడం, మీరు జోబు చూసారా కడుపు చూసారా మేడం? కడుపే చూశాను సార్. అంతే, జేబులో డబ్బులు ఉండవు సార్. ఇప్పుడు డబ్బులు కడుపు ఆయన కడుపే కాదు, వచ్చిన వాళ్ళు కడుపు కూడా చూసుకుంటాను బతికాను. ఓకే ఓకే. ఎవరు ఒక చిన్న విషయం చెప్పాడు సారు, మీ పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఆ మీసకట్టు అలాగే ఉండేది మేడం? పెళ్లి చూపులు ఏమీ లేవు సార్ ఆ రోజుల్లో. నాకు 13 ఏళ్ళు, ఆడుకునే వయసు అండి. సడన్గా పెళ్లి కుదిరిందన్నారు, గబగబా ఆడుకునేదాన్ని తీసుకొచ్చారు. 1 weekలో పెళ్లి చేసేసారు. 1 week టైం. ఆయన నన్ను చూడలేదు, నేను చిన్నప్పటి నుంచి మేనర్కే కదా సార్ తెలుసు ఆయనకి, నేను తెలుసు ఆయన, కానీ అది చాలా చిన్న వయసు. 13 ఏళ్ళు. చిన్న విషయం మీరు ఏదో మాకు చెప్పట్లేదు మేడం. సారు వాళ్ళు వస్తున్నప్పుడు మీ ఇంటికి ఒక చిన్న విషయం దాచిపెట్టారు. సార్ వాళ్ళు భయంతో పారిపోయారంటారు మేడం. అప్పుడు పెళ్లి కుదిరాక కాదండి, పెళ్లికి ముందు. పెళ్లికి ముందే మేడం? పెళ్లి కుదిరాక కలవలేదండి, పెళ్లికి ముందు పారిపోయేదాన్ని. చిన్నప్పటి నుంచి అనుకున్న పెళ్లి కదండి, భయంతో పారిపోయేదాన్ని అంతే. ఎప్పుడు మేస్కట్టు ఉండేదండి. అప్పుడు కూడా మేస్కట్టు? ఎప్పుడు మేస్కట్టు. అంటే అప్పుడు ఆ మీసాలు చూసి ఏం భయమే లేదు మేడం మీకు? అమ్మ మీసాలు ఏంటి అలా? అవగాహన లేదు, పెళ్ళంటే అవగాహన లేదు, భయపడటం ఇకుంటూ కూడా అంత తెలియదు. ఆ రోజుల్లో అంత ఇదిగా ఉండేవాళ్ళు కాదు కదా సార్ పిల్లలు.
అంత చిన్న వయసులో మీకెందుకు వివాహం చేశారు సార్? మీకెంత వయసు అప్పుడు? మా తల్లిదండ్రుల నిర్ణయం నాది కాదు. తల్లిదండ్రులు అన్నీ ఆయన 19 ఏళ్ళు, నాకు 13 ఏళ్ళు. పెళ్లి చేస్తారు. పెళ్లి చేయటమే చదువు ఆగిపోయి అత్తవారింటికి తీసుకుపోయారు. మేనత్త మేనమామే కదా సార్. మేనత్తే మూలనే అక్కడ వాళ్ళు చిన్నప్పటి నుంచి నాకు దైవభక్తి ఉంది సార్. చాలా తెలియని భక్తి చిన్నప్పటి నుంచి ఉంది. ఇంకా మా అత్తగారికి చాలా డివోటీ. మామగారు ఇద్దరు 10 మందికి భోజనం పెట్టడమే కాదు, మంచి పనులు చేయటం కాదు, చాలా గొప్ప వ్యక్తులు వాళ్ళ అత్తగారు మామగారు. చాలా వాళ్ళని బట్టి బోల్డ్ సంస్కారం నేర్చుకున్నానండి. నాకు తెలుసు సార్ ఒక చిన్న విషయం, సరదాగా సార్, ఇది మరి అది కాదు. అంటే చిన్న వయసులోనే అంటే బాపిరాజు గారు కాలేజ్ డేస్లోనే బాగా ఫ్రెండ్స్ గట్రా బాగా తిరిగేవారు. బాపిరాజు గారికి ముక్కుతాడు వేయకపోతే మళ్ళా దారి ఏమైనా మల్లుతాలేమని తొందరగా వివాహం చేసేసారంటారు సార్? అటువంటిది ఏం లేదు సార్. ఇప్పుడు సంస్కారంతో పుట్టాము, సంస్కారంతో జీవితం, సంస్కారంతో జీవితం ఎండ్ అవుతుంది. మీరు మళ్ళీ మనసుకు తీసుకొస్తారు సార్ సరదాగా. మీరు ఏం చెప్పినా ప్రౌడ్గానే తీసుకుంటారు సార్. సార్ అది మంచితనంలో ఎప్పుడు ఆలోచన రాదు నాకు. ఓకే సార్. ఓకే సార్. ఆలోచన ఎప్పుడు భగవంతుడు నాకు ఇచ్చిన ఆస్తి మంచి ఆలోచించడం, మంచి చేయటమే తప్ప చెడు నా మైండ్లోకి రాదు. ఎవరి నాకు శత్రువు అనేవాడు ఇప్పుడు నా రాజకీయాల్లో, నా జీవితంలో శత్రువుని నేను ఎప్పుడు నా హృదయంలో పెట్టుకోలేదు. విన్నాం సార్, అటు రాజకీయాల్లో కావచ్చు, ఇటు వ్యక్తిగతంగా కావచ్చు, అందరితో కూడా స్నేహభావంతో మెలిగిన నాయకుడు మీరు. శత్రువు ఎలా ఉంటాడో నాకు తెలియదు. ఓకే సార్. శత్రువు అనేవాడు నాకు తెలియదు. ఏ పార్టీ అని ఎన్ని పార్టీలోని ఏ పార్టీలోని నాకు శత్రువు లేడు. ఒక ఆత్మీయులుగానే భావిస్తాను తప్ప పార్టీ రహితంగా, కులరహితంగా, ప్రాంతీయ రహితంగా అందరినీ ఒకళ్ళు మనిషిగా నేను జీవిస్తాను తప్ప నాకు ఏ ప్రాంతీయత ఏది నా మనసులోకి రాదు. అందుకే అందరూ మిమ్మల్ని ఒక గొప్ప వ్యక్తిగా కొనియాడుతుంటారు సార్. అది అలాంటి వ్యక్తిని ఇంటర్వ్యూ చేయడం కూడా నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. కొంచెం ఒక్కసారి మనం వేళ్ళకి వెళ్తాం సార్. అంటే మీ గురించి తెలియని వారు ఎవరు ఉండరు సార్. అంటే తెలిసిన వారు ఉంటారు, తెలియని వారు కొంతమంది ఉంటారు. అలాంటి వారి కోసం ఒక్కసారి మీ గురించి తెలుసుకోవాలనే ఒక ఆసక్తి నాకు కూడా ఉంది సార్. అంటే పక్క మీ స్వగ్రామం ఎక్కడ, నాన్నగారు అమ్మగారి పేర్లు ఏంటి, మీరు ఎంతమంది అన్నదమ్ములు, వాళ్ళలో మీరు ఎన్నోవారు, మీ విద్యాభ్యాసం ఎక్కడ కొనసాగింది అనేది ఒక్కసారి క్లుప్తంగా ఏమని చెప్తారు సార్? నాది ముందు ఐభీవరం స్వగ్రామంలోనే ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ దాకా ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నాను మా ఊళ్ళో. తర్వాత ఫస్ట్ ఫార్మ్ ఆక్వీడ్ హై స్కూల్లో చదువుకున్నాను. తర్వాత హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేటకి మా ఫాదర్ తీసుకొచ్చి జాయిన్ చేసి ఇంగ్లీష్ మీడియంలో పెట్టారు. అక్కడ ఫస్ట్ ఫారం పాస్ అయినప్పటికీ కూడా తిరిగి మళ్ళీ ఫోర్త్ క్లాస్లోనే ఇంగ్లీష్ మీడియంకి జాయిన్ అవ్వాల్సి వచ్చింది. ఇక్కడ హెచ్ఎస్సి దాకా బేగంపేట పబ్లిక్ స్కూల్లో పాస్ అయ్యాను. తర్వాత లైలా కాలేజీ విజయవాడ వెళ్ళాను. అక్కడ పియూసీ నేను ఫెయిల్ అయ్యటం వల్ల తర్వాత మా ఫాదర్ ఏమో నాకు వ్యవసాయం ఇంట్రెస్ట్ అని వ్యవసాయం చేసుకోమన్నారు. మా అన్నగారు నా తమ్ముడు ఇద్దరు ఉన్నారు నాకు. మా సిస్టర్ ఒక ఆవిడ ఉంది. సో అన్నగారేమో శిరీష్ రాజు గారు అల్లుడు, ఆయన విజయవాడలో ఆయన కంపెనీలలో చూసుకున్నారు. మా తమ్ముడు అమెరికాలో చదువుకుని ఇక్కడికి వచ్చి ఇప్పుడు కూడా సాయి రీసెర్చ్ సెంటర్ అని ఒకటి పెట్టాడు. చాలా వన్ ఆఫ్ ది రీసెర్చ్ సెంటర్లో ఇండియాలోనే 4-3 ర్యాంకుల్లో ఉన్నటువంటి కంపెనీ అది. ఓకే సార్. ఒక్కసారి మీ నేపథ్యం మేడం, మీ నేపథ్యం, మీ స్వగ్రామం ఎక్కడ? స్వగ్రామం జువలపాలెం అండి. మా నాన్నగారు రంగరాజు గారు, అమ్మగారు గోకరాజు రంగరాజు గారు. టీటీడీ చైర్మన్గా 6 years చేశారండి. ఎమ్మెల్యేగా చేశారండి ఆయన. మేము 7 అండి. 7? 4 అన్నయ్యలు, 2 అక్కలు, నేను 7వ దాన్ని అండి. 7వ దాన్ని. గంగరాజు గారు మా బ్రదర్ అండి, సెకండ్ బ్రదరు. పెద్ద బ్రదర్ విలేజ్లోనే ఉంటాడు. సెకండ్, థర్డ్ ఏమో ఇంజనీర్ కాలేజీ భీమవరం డిఎన్ఆర్ కాలేజీ చైర్మన్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. 4th రామరాజు అని టీటీడీ బోర్డు మెంబర్. 4 అన్నయ్యలండి, 2 అక్కలు. నేను లాస్ట్ అండి. నాకు 7th చదువుతున్నాను. జువలపాలెం బోర్డు స్కూల్లో 5th వరకు చదివాను. తర్వాత ఏలూరుపాడు హై స్కూల్లో 7th చదువుతూ ఉంటే మ్యారేజ్ పరీక్షలు అయినాయి, మ్యారేజ్ అయిందండి. తీసుకెళ్ళిపోయారు. ఇంక అక్కడే 13 ఏళ్ళకే అక్కడ పెట్టేశారు. ఇంక నన్ను టోటల్ అత్తయ్య వెనకాలే ఉన్నానండి. దైవికంగా వాళ్ళ సంస్కారం, వాళ్ళ భక్తి, వాళ్ళు 10 మందికి పెట్టే విధానం, మా మామగారు చేసే ఆధ్యాత్మిక పనులు అవన్నీ బాగా ముద్రించిపోయినాయండి. పుట్టినింట్లో ఆటపాటగా పెరిగానండి, తెలియని వయసు. ఆటపాట అక్కడ వెళ్ళాక వాళ్ళు భక్తి,
ఓకే జ్ఞానాలు వాళ్ళు చేసే మంచి పనులు చాలా మామగారు చాలా గొప్ప వ్యక్తి అండి. ఓకే గ్రామంలో ఎవరికైనా ఏది అవసరమైనా గ్రామం బాగుండాలి, అందరూ బాగుండాలి. అత్తయ్య కూడా 10 మందికి అన్నం పెట్టడం, చాలా గొప్ప వ్యక్తులు వాళ్ళు. మీరు ఎన్నో సంతానం సార్ మీ తల్లిదండ్రులకు? నేను మూడో అంటే ఫస్ట్ అన్నగారు, తర్వాత సిస్టరు, తర్వాత నేను, తర్వాత మా తమ్ముడు. ఓకే మా సిస్టర్ ఏమో రఘురామ కృష్ణరాజు గారికి అత్తగారు. ఓకే అంటే మీ అన్నయ్య కుమారుడు? మా అన్నయ్య కుమారుడు రఘురామ రఘురామ కృష్ణరాజు. మా అక్కయ్య కూతుర్ని చేశారు ఓకే ఓకే రఘుకి. ఓకే సార్. అంటే మీరు సెకండ్ వన్, సెకండ్ రెండవ వారు. ఓకే. అంటే మీ ఎడ్యుకేషన్ తప్పినాక ఇంకా మీకు చదువు అబ్బాదు అన్న విధంగా నాన్నగారు మిమ్మల్ని వ్యవసాయంలోకి దింపేశారు కదా? అబ్బాయి ఆయన దింపలేదు, నేనే వ్యవసాయం అంటే ఇంట్రెస్ట్ నాకు. ఓకే. ఎందుకు? పబ్లిక్ స్కూల్లో కూడా గార్డెనింగ్లో ఐ గాట్ ద ఫస్ట్ ప్రైజ్ ఫర్ ది గార్డెనింగ్ చేసేవారు, కాంపిటీషన్ ఉండేది. ఐ గాట్ ద ఫస్ట్ ప్రైజ్ ఇన్ ది గార్డెనింగ్ ఇన్ పబ్లిక్ స్కూల్. ఓకే. సో చిన్నప్పటి నుంచి కూడా వ్యవసాయం అన్నా, పశువులు పక్షులు అన్నా నాకు చాలా ఇంట్రెస్ట్. అంటే పెద్ద నేచర్ లవర్ నేను. రాజుల కుటుంబము, చాలా పెద్ద కుటుంబము, ఆస్తుల పరంగా పెద్దవారు. అంటే వ్యవసాయం చేయడానికి పని వాళ్ళు ఉంటారు సార్. మీరే వ్యవసాయం చేయాలి అనే ఆలోచన? నాకు ఇంట్రెస్ట్ అది చిన్నప్పటి నుంచి. వ్యవసాయానికి వెళ్ళేవాడిని చిన్నప్పుడు కూడా, స్టూడెంట్గా కూడా వ్యవసాయం దగ్గరికి వెళ్ళి చేసేవాడిని. మీకు ఎంతమంది సంతానం సార్? నాకు 2 కొడుకులు, 1 కూతురు. ఫస్ట్ కూతురు, తర్వాత 2 అబ్బాయిలండి. 2 అబ్బాయిలు. 2 రాజకీయాలకు దూరంగా ఉన్నట్టున్నారు సార్? రాజకీయంగా ఎవరు లేరండి మా ఫ్యామిలీలో. అంటే ఇప్పుడున్న రాజకీయాలకు మీ కుమారులు ఒకరినైనా మీ వారసుగా తీసుకొస్తే కొత్త నీతివంతమైన రాజకీయాలు చేసేవారేమో కదా సార్? మీరు ఎలా చేశారు అలాగా? ఆలోచన మాకు లేదండి, వాళ్ళకి లేదు. ఎందుకు సార్? ఎందుకు తెలియదండి వాళ్ళకి ఇంట్రెస్ట్. వారసుడుగా వారసత్వంగా లేదు సార్. ఆలోచన ఉంటే ఉండేమో, పిల్లల్లో కూడా ఆలోచన లేదు కదా సార్. మనం మాకు కలిగించాలి, మాకు కోరిక లేదు, వాళ్ళకి ఆలోచన. అంటే మీ రాజకీయ వారసుడుగా ఇప్పుడు అంటున్న త్రిపులార్ గారిని అనుకోవచ్చా? మీ అన్నయ్య కుమారుడు త్రిపులార్ గారిని అనుకోవచ్చా? వారసత్వం డెవలప్ అయ్యాడు తప్ప మనం వెళ్ళమని అకౌంట్లో రాసుకోవాల్సిన అవసరం లేదు. ఈ హిమ్సెల్ఫ్ మై బ్రదర్ సన్, అగ్రెసివ్ మ్యాన్, స్వశక్తి మీద ఎదిగాడు. క్రెడిబిలిటీ షుడ్ గో టు హిమ్. మళ్ళీ నా వారసుడిగా క్రెడిబిలిటీ ఇవ్వాల్సిన పని లేదు. చిన్న వయసులో అంటే విద్యార్థి దశలో మీ ఊర్లో మీరు పెరుగుతున్న సమయంలో మీకు బాగా గుర్తుండే అంశాలు కానీ, స్నేహితులతో కావచ్చు, ఇంట్లో కానీ ఏమన్నా ఒక మాతో పంచుకునే అంశాలు ఏమైనా ఉన్నాయి సార్? ఒక మెమరబుల్ డేస్ అంట, పాత మధురానుభూతులు. ఏముందండి, చిన్నప్పటి నుంచి కూడా అందరితో హ్యాపీగా కలిసి ఉండేవాడిని. ఒక ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. నాగేశ్వరరావు అని ఒక అబ్బాయి ఉన్నాడు, హరిజన్, మా దగ్గర పనిచేసేవాడు. అతనికి నేనేం చేశానంటే నా క్యారేజీ అతనికి ఇచ్చి వాడి భోజనం నేను తిన్నాను. అప్పుడు నాకు 10 సంవత్సరాల వయసు ఎంత ఉంటుంది. వీడికి మా పాలేరు అంటాం కదా అప్పుడు. ఆడి గిన్నెలో తీసుకుని మధ్యాహ్నం లంచ్ టైంలో నా దాడికి ఇచ్చి అది నేను తిన్నాను. అది మొత్తం ఊరంతా పాకిపోయింది. నన్ను బాబుజీ అంటారు, బాపూజీ అంటారన్న, చిన్న బాపిరాజు గారు బాపూజీ. మా అమ్మ ఎప్పుడు బాపూజీ అని పిలిచింది. మా ఊళ్ళో వాళ్ళందరూ బాబ్జీ అంటారు. ఊళ్ళో వాళ్ళందరికీ బాబ్జీ, మా తల్లి బాపూజీ. అంతే, మా చుట్టాలు కూడా బాపూజీ అంటారు. అయితే ఆ రకంగా నేను భోజనం చేసిన ఊరంతా ఫ్లేరప్ అయిపోయేవాడికి మరి ఆ రోజులో మరి ఒక పెద్ద కుటుంబం అని హరిజన్ ఉండి డిఫరెన్స్ ఉండి కదా అనేటికి మా అమ్మకి నాన్నకి అందరూ తెలిసింది. ఇలా చేశాడంటే ఇలాగ అనేటప్పటికీ అమ్మ ఏం బాధపడలే. ఏరా బాబా, నువ్వు తిన్నందుకు నాకు ఇదేం లేదు, అలా ఎందుకు చేసావు ఏంటి అని చెప్పి నన్ను అడిగింది. అంటే నీకు ఏం కరువురా, గంజి తింటున్నావు, వెళ్ళి అక్కడికి వెళ్ళి నీకు ఏం లోటు వచ్చింది, ఎందుకు వెళ్ళి తిన్నావు, కారణం ఏంటి అని అడిగింది. అంటే అమ్మ, ఇవాళ నాకు ఆస్తి ఉంది, రేపు పొద్దున్న ఆస్తి లేకపోతే అప్పుడు గంజిది అలవాటు అవ్వదు కదా, ఇప్పటి నుంచే గంజి తీసుకుంటే రేపు పొద్దున ఏ అవాంతరం వచ్చినా ఆ గంజి ఇప్పుడే అలవాటు చేసుకోవాలని చెప్పి అప్పుడు మా అమ్మకి చాలా గ్రేట్ నేను చెప్పండి 10వ ఏట అండి. చాలా గ్రేట్. అంటే నాకు తెలిసి రాజమౌళి గారు బాహుబలి సినిమాలో ఎపిసోడ్ ఒకటి పెట్టారు. అంటే ఈ ఎపిసోడ్ ఎప్పుడు అప్పట్లోనే అంటే 1950s జరిగినట్టుంది సార్ నాకు. ఎందుకంటే బాహుబలి సినిమాలో ప్రభాస్ చిన్నతనంలో వచ్చి కట్టప్ప దగ్గర ఆ సర్వసైన్య దీక్ష ఉంటుంది,
ఆయన దగ్గరకు వచ్చేసి ఆయన ముద్ద తింటుంటాడు. రాగి ముద్ద. రాగి ముద్ద తింటుంటే ముద్ద పెట్టు మామ అంటే, ఎందుకు మహారాజా మీకు రాజమహల్లో పక్షపక్ష పరమాణాలు ఉన్నాయి కదా మీకోసము, అవి పెట్టుకుని ఇది ఎందుకు అంటే, పెడతారా లేదా అని అడుగుతాడు కదా. అది అందరినీ కలుస్తుంది అనమాట. అంటే ఈ సన్నివేశం అనేది ఆ రోజుల్లోనే బాపిరాజు గారి జీవితంలో జరిగింది. ఇది రాజమౌళి గారు ఏమైనా కాపీ కొట్టి పెట్టారేమో అనిపిస్తుంది. ఊరందరికీ తెలిసిన విషయం ఆ రోజులో. అది కాకుండా ఇంకొక ఇన్సిడెంట్, అప్పుడు నాకు 15 ఏళ్ళు ఎంతో వచ్చి ఉంటాయి. వ్యవసాయం అంటే ఇంట్రెస్ట్ అని చెప్పాను కదా, అంటే స్టూడెంట్గా ఉండగానే వ్యవసాయానికి వెళ్ళాను అనమాట. 15 ఏళ్ళలో వెళ్ళినప్పటికీ ఒక మా హార్వెస్ట్ చేసిన వాళ్ళు హరిజన్స్ ఒక గ్రూపుని బీసీలో ఒప్పర్లు అనేవాళ్ళు, గవర్లు అంటారు వాళ్ళు. సో వాళ్ళిద్దరూ చెరుకు 30 మంది పనిచేస్తున్నారు మాకు హార్వెస్టింగ్. ఈ 30 మందికి ఒక లేడీ వాటర్ సప్లై చేస్తుంది, ఇంకొక 30 మందికి ఇంకో వాటర్ సప్లై చేస్తుంది. సమ్మర్ కదా, బిందులతో పోసి గ్లాసుతో పోస్తూ ఉంటారు పనిచేసేవాడు కూడా ఉండి. నేను ఇక్కడ ఇద్దరు ఎందుకు సపరేట్గా వెళ్తున్నారని అడిగా. అడిగితే వీళ్ళేమో ఒప్పర్లో, వీళ్ళేమో హరిజనులు, కాబట్టి సపరేట్ ఈ హరిజనులు పోతే ఒప్పర్లు తాగరు, అందుకని చెప్పి వీళ్ళకి వాళ్ళకి వాళ్ళే అని చెప్పి అన్నారు. అంటే వీళ్ళిద్దరూ ఎక్కడి నుంచి నీళ్ళు తెస్తున్నారు ఒప్పర్ వాళ్ళ చెరువులోంచే. ఒక చెరువులోంచే నీళ్ళు తెస్తున్నారు, మన బిందులే తీసుకొస్తున్నారు, వీళ్ళు సపరేట్గా తాగటం ఏంటి అని చెప్పి ఏం చేశారంటే, ఉప్పలను ఆపేసి హరిజన్ లేడీని నీళ్ళు ఇద్దరికి పోయమంటే వాళ్ళు ఆ రోజంతా హాట్ సమ్మర్లో వాళ్ళు తాగలే. వాళ్ళు ఆవిడ పోతే మేము తాగమని మానేశారు. ఈవినింగ్ దాకా అలాగే ఉండి పనిచేసి వెళ్ళిపోయారు, కానీ నెక్స్ట్ డే పనికి రానన్నారు. ఎందుకంటే ఈయనేమో నీళ్ళేమో వాళ్ళతో తాగింత అంటున్నాడు అని చెప్పి ఉప్పర్లు అందరూ మానేశారు. అదో పెద్ద ఇష్యూ అయిపోయింది. మా తల్లిదండ్రులకు తెలిసింది ఇది కూడా, వీళ్ళు మానేశారు. ఇప్పుడు మేమంటే అభిమానంగా ఉండే మనుషులు ఇలా మానేసి కారణం బాపిరాజు వల్ల ఇలా జరిగిందని. అప్పుడు అటువంటి నువ్వు ఎందుకు వెళ్తావురా, ఎవరి ఉద్దేశం వాళ్ళది, నువ్వు అలా ఇంటర్ఫియర్ అవ్వకూడదు, తప్పమ్మా అని చెప్పి నాన్న మందలించారు. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది, వాళ్ళు నువ్వు జోక్యం చేసుకోకూడదు అలాగనంటే, కుదరదు, వాళ్ళు ఎప్పుడు పని చేసినా ఇలాగే తాగవలసిందన్నా. 1 వీక్ తర్వాత అంటే వాళ్ళని కన్విన్స్ చేసి వీళ్ళతోటే తాగించాను. అప్పుడు ఏంటి అందరూ కూడా ప్రేమగానే నేను కన్విన్స్ చేయగలిగాను. 15 ఏట ఆ 2 కులాలని కలిపి ఒక శాతే మంచినీళ్ళు తాగించగలిగాను. అలాగా నేను పట్టుదలగా కాదు, మానవత్వంతో ప్రయత్నం చేసే అలవాటు నాకు చిన్నప్పటి నుంచి, బై గాడ్స్ గ్రేస్. ఆ రోజుల్లో ఎక్కువ కులాలు మతాలు పట్టింపులు ఎక్కువ సార్. ఈ రోజుకి కూడా కొనసాగుతున్నాయి సార్. కులాలు మతాలను బేస్ చేసుకుని రాజకీయాలు కూడా జరుగుతున్నాయి. అంటే ఆ రోజుల్లోనే అంత చిన్నతనంలోనే మీకు ఒక కులాలన్నా మతమన్నా పట్టింపు లేకోకుండా అందరితో అంత స్నేహభావంతో మెలగాలన్న ఆలోచన ఒక గొప్ప ఆలోచన. అది ఎలా పుట్టింది, ఎవరి నుంచి వచ్చింది అసలు మీకు ఆలోచన? అది నా తల్లిదండ్రులు ఇచ్చింది కానికి, నాకు ఎక్కడి నుంచి. అందులో రాజుల కుటుంబంలో పుట్టారు. రాజులు చెప్పగానే గొప్పగా ఉంటుంది రాజు అనేసి. కనుమూరి బాపిరాజు గారు అంటే రాజుల కుటుంబం కదా, మరి అంత గొప్ప మనసు ఎలా? భగవంతుడు ఇచ్చినటువంటి అనుగ్రహం తప్పే ఉంది. ఓకే, అంటే మీ చిన్నతనంలో మీకు ఎన్నో ఉన్నా కూడా నా జీవితంలో ఇది లేదు, ఇది కోల్పోయానేమో నేను అన్న ఒక బాధ ఏమన్నా ఉందా సార్ మీ చిన్నతనంలో? ఇప్పుడు బాన్ నేకెడ్ గోస్ నేకెడ్ ఏంటి, కాబట్టి నా జీవితంలో తెచ్చింది లేదు, పోయేది లేదు. భగవంతుడు ఏది ఇచ్చినా మహాప్రసాదంగా భావిస్తాను. ఎప్పుడు ఎలక్షన్లో ఓడిపోవటమా గెలిపోవటమా నాకు సంబంధం లేదు, ప్రజల నిర్ణయం అది. నేను ఎప్పుడు కూడా గెలిచానని ఎప్పుడు అనలే. ప్రజలు ఎన్నుకున్నారు, ప్రజలు ఓడించారు. నేను ఐ ఓన్లీ ఎ క్యాండిడేట్. Choice is the people's, not my choice. My choice is to contest. To elect or defeat is the choice of people. So whatever they decide, they have a right. They have the opportunity of vote అవకాశం ఉంది. They have the discretion. వాళ్ళ నిర్ణయానికి నేను గౌరవించాను తప్ప అయ్యేది ఓడిపోయాననే బాధ నాకు లేదు. నేను ఒకటే నేర్చుకుంది ఏంటంటే, నన్ను ఎన్నుకున్నప్పుడు నా రెస్పాన్సిబిలిటీ, వాళ్ళు బాధ్యతని ఇస్తారు. బాధ్యత నేను తీసుకుంటే రెస్పెక్ట్ కోరుకునేది, రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను. వెదర్ ఐఎమ్ డిఫీటెడ్ ఆర్ నాట్ అవన్నీ కాదు. నేను ఎప్పుడు నా ఇచ్చినటువంటి బాధ్యతని మట్టుకి నేను ప్రోటోకాల్ ఎప్పుడు ప్రోటోకాల్ నా జీవితంలో ఎప్పుడూ లేదు. ప్రోటోకాల్ అనే దానికి కాకుండా నీ లైఫ్ని
ఎంత నేను ఏంటంటే పదవులు ప్రోటోకాల్ మీద ప్రయారిటీ ఇస్తున్నారు. నేనేది ఏంటంటే మనం పని చేస్తే రెస్పెక్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. పరువు అనేది పదవిలో రాదు. పదవి ఏం చేస్తుందంటే బాధ్యతనిస్తుంది. బాధ్యత చేస్తే పరువు ఆటోమేటిక్గా వస్తుంది. పరువు అడిగేది కాదు, పదవి అనేది బాధ్యత స్వీకరించాలి. సో ఏ రెస్పాన్సిబుల్ పీపుల్ ఎలక్ట్ చేసిన కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎన్నుకున్నప్పుడు మనం కష్టపడి ప్రజలు చేయగలిగినంతే. నేను ఎప్పుడు కూడా ఏ ఎలక్షన్లో నేను నన్ను ఎన్నుకుంటే ఇది చేస్తాను, నేను ఎన్నుకుంటే ఇది చేస్తాను అని ఎప్పుడు ప్రొనౌన్స్ చేయలేదు. ఇన్ మై పొలిటికల్ 50 సంవత్సరాల్లో నన్ను ఎన్నుకుంటే మీకు ఇది కడతాను ప్రకటించలేదు. నెవర్. నేను చేసేది ఏంటంటే నన్ను ఎన్నుకుంటే నేను కష్టపడి మీకు పని చేస్తాను, సేవ చేసుకుంటాను, లేకపోతే నా సంసారం చూసుకుంటాను. సార్ ఇప్పుడేమో ఓటుకు నోటు లేనిదే పని జరగడం లేదు. ఇప్పుడు ఆ ఓట్లు నోట్లు పార్టీ పరంగా పార్టీ ఇస్తుంది, పార్టీ నమ్ముకున్న వాళ్ళు ఇస్తారు, అదని వేరు సంగతి. నేనుగా నా దగ్గర మట్టి ఏది ఇనిషియేట్ చేయను. ఇది మై పార్టీ నిర్ణయం. అది నా పార్టీ చేస్తుంది, నన్ను నమ్ముకున్న వాళ్ళు చేస్తారు, నా కార్యకర్తలు చేస్తారు. ఇది దేర్ డిస్క్రిప్షన్. నేనేంటంటే వాళ్ళ కష్టానికి ప్రజలు ఎన్నుకుంటే కష్టపడి పనిచేయటం నా డ్యూటీ. దట్స్ ఆల్. అమ్మగారు, మీకు చిన్నతనంలో గుర్తుండిపోయే అంశాలు అసలు ఏదన్నా ఉన్నాయా? మీకు మీ పాత మధుర జ్ఞాపకాలు, ఏదన్నా తీపి జ్ఞాపకాలు ఏమన్నా మీకు? ఆటపాటగా పెరిగామండి. ఆ రోజుల్లో అంత నాలెడ్జ్ కూడా లేదు. ఓకే. కష్టపడి స్కూల్కి వెళ్ళటం రావటం తప్ప. మా ఫాదర్ టీటీడీ చైర్మన్గా చేశారు కదా, ఆయన కూడా తిరుపతి వెళ్ళటం. దైవభక్తి ఎక్కువగా నాకు చాలా ఇష్టం అండి. నాన్నగారు 6 సంవత్సరాలు టీటీడీ బోర్డు చైర్మన్, భర్త గారేమో 3 టర్ములు, ఆయన కూడా 6 ఇయర్స్. మా బ్రదర్ కూడా 4 ఇయర్స్ బోర్డు మెంబర్ చేశాడండి. ఎవరు చేసినా మా రిలేటివ్సే. మా గంగరాజ్ మాంగ్ గారు ఒక 2 ఏళ్ళు చైర్మన్ చేశారు. అందరూ చైర్మన్ చేసిన వాళ్ళు అందరూ మా రిలేటివ్సేనండి. కానీ ఎక్కువ తిరుపతి వెళ్ళటం, ఇంట్లో మా అత్తగారి పూజలు, పెద్దల పూజలు బాగా. అదే తప్ప అటాపాట దేవుడు తప్ప రెండో జీవితం తెలియదండి. ఇద్దరికి కూడా భక్తిభావం ఎక్కువ అంటారు. అవునండి, నాకు చిన్నప్పటి నుంచి ఉంది. ఆయనకి తల్లిదండ్రులు బట్టి వచ్చిందే కదా సార్. అంటే ఆ దేవదేవుడు ఆశీస్సులు ఇప్పుడు మీకు ఉంటాయంటారు. ఎందుకంటే సారు ఐ థింక్ ఫస్ట్ అనుకుంటా టీటీడీ బోర్డు చైర్మన్గా ఎన్నికైన తర్వాత కింద తిరుమలలో పాదాల మండపం దగ్గర అక్కడ మొక్కుకొని చెప్పులు తీసుకుని మన తల మీద పెట్టుకుని పోయేటప్పుడు జోరున వర్షం కురిసిందండి. అది చాలా మెమరబుల్ డేస్ అండి. ఆ రోజండి మామూలు మెమరబుల్ కాదండి. ఎండ ఉండదు, ఒక్కసారిగా వర్షం కురిసింది. అలా నిలబడేటప్పటికి బంగారు చెప్పులు తల మీద పెట్టారు, చుట్టూ ప్రదక్షిణ చేసాం. సరిగ్గా మెట్లెక్కటాన్ని నుంచున్న యువ గారు, జయో గారు అందరూ 5గురు నుంచున్న టక్కన వర్షం వచ్చిందండి. ఇద్దరు నడుస్తూ ఉంటే కొండపైకి వెళ్ళే వరకు మా పాదాల మీద పారాయణ నీళ్ళండి. పారాయణ అంటే పసుపు కుంకుమ వైట్ ఒకటి, పసుపు కుంకుమ 3 పెడతారు కదా, 3 కలిసి పారాయణ నీళ్ళు అయిపోయినాయండి. పారాయణ నీళ్ళు పైనుంచి ఎక్కే వరకు మెట్లు. వీడియో తీసారండి, ఆ వీడియో ఉందని ఇప్పుడు కూడా వీడియో ఉంది. అది పారాయణ నీళ్ళతోటే నడిచామండి మేము పై వరకు. అది మెమరబుల్ అంటే స్వామి మమ్మల్ని దేవదేవుడి యొక్క ఆశీస్సులు మీ దంపతుల పైన విపరీతంగా, అందులో డౌటే లేదండి. ఎన్నో మెరికల్స్ అండి కొండపైన, మాకు చెప్పలేని మెరికల్స్. చెప్పరా, ఆయన అనుగ్రహం పరిపూర్ణం అండి. ఎన్నో చేసుకోగలిగాను నేను కూడా కొండపైన. ఎన్నో చేసుకో. సార్ కూడా కొండపైన చాలా మిరాకల్స్ చేశారు. కాదు సార్, అంటే మీరు టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడు అంటే అప్పట్లోనే విఐపీలు ఎవరు వచ్చినా కూడా ఈ ప్రోటోకాల్ దర్శనాలు రాత్రి 1 పొద్దున 1 ఇలా పెట్టుకుండేవాళ్ళు. సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో మీరు విఐపీలు ఎవరు వచ్చినా కేవలం రోజులో ఒక్కసారి మాత్రమే బ్రేక్ దర్శనం సలహా ఇచ్చింది. నేనే సలహా ఇచ్చానండి. అంటే 2 పూట్ల బ్రేక్. శుక్ర శని ఆదివారం మట్టికి కృష్ణారావు గారే క్యాన్సిల్ చేశారండి రాకముందు. సోమ మంగళ బుధ లక్ష్మీవారం కూడా పెడితే శ్రీనివాస్ గారు జయు గారు అన్నారు లక్ష్మీవారం ఒకటి వదిలేండి అంటే సోమ మంగళ బుధ మేము క్యాన్సిల్ చేసాం. వచ్చిన భక్తులండి మధ్యాహ్నం ఫ్లైట్కి వచ్చేవారు, రాత్రి అకామిడేషన్, రాత్రి దర్శనం చేసుకునేవారు, మళ్ళీ పడుకుని పొద్దున్న సేవలు అనేవారు. అప్పుడు నేను అన్నాను అనమాట, సాయంకాలం అండి ఈ పెట్టడం వల్ల, ఈవినింగ్ పెట్టడం వల్ల 3 గంటలు పబ్లిక్ని ఆపవలసి వచ్చిందండి. భక్తుల్ని అదే మరి నందులో ఉంటారు కదండి, వాళ్ళందరినీ 3 గంటలు ఆపేసేవారండి. ఈ దేవుడు సాయంకాలం ఉయ్యాల సేవ అయ్యాక ప్రదక్షిణ చేసుకొచ్చాక ఆ స్వాములు లోపల తీసుకెళ్ళే వరకు ఒక అరగంట ఆపేవారు, తర్వాత బ్రేక్ పెట్టేవారు. ఆగితే 3 గంటలు ఆపేసేవారు ఆ భక్తులు. అప్పుడు నేను అన్నాను, రాత్రి పడుకోవటం వల్ల మీరు సాయంకాలం బ్రేక్ తీసేస్తే మధ్యాహ్నం ఫ్లైట్కి వెళ్ళిపోతారు, లేకపోతే సాయంకాలం 5, 6ంటికి వెళ్ళి రైలుకి వెళ్ళిపోతారు.
మళ్ళీ ఈవినింగ్ బ్రేక్ అయినప్పుడు మళ్ళీ నైట్ స్టే చేస్తారు. నైట్ స్టే చేస్తే మళ్ళీ పొద్దున్న సేవలు అడుగుతున్నారు. కాబట్టి ఈవినింగ్ బ్రేక్ తీసేస్తే భక్తులకు న్యాయం జరుగుతున్న సలహా నేనే ఇచ్చాను. మీ మధ్యలో వచ్చిన ఒక మంచి ఆలోచన, భగవంతుడు ఇచ్చిన ఆలోచన. సార్కి అది మంచి పేరు తెచ్చింది. ఈ రోజు సామాన్య భక్తులకి చాలా హ్యాపీగా ఉంది. అసలు చాలా చాలా ఆ రోజున అలా అంటాం, వెంటనే జైవుని గౌరవింపు చెప్పడం చాలా బాగుందని ఆఫీసర్లు అందరూ అంటాం. ఆ రోజే ఆలోచన వచ్చిన మర్నాడే చేసేసారు. వైకుంఠ ఏకాదశికి ఆ. లఘు దర్శనం పెట్టి నేనే చైర్మన్గా ఆ. నేనే లఘు దర్శనానికి వెళ్ళా. లఘు దర్శనానికి ఎందుకంటే లఘు దర్శనం కొంతమంది ఇంకెక్కువ వెళ్ళటానికి వీలవుతుందని, మేము విఐపీలు లోపలికి వెళ్ళి లేట్ అవుతుందని చెప్పి చైర్మన్గా ఈవోగా మేమే లఘు దర్శనానికి వెళ్ళాం. తర్వాత లఘు దర్శనం అయిన తర్వాత మహాలఘు కూడా పెట్టుకున్నారు. కానీ ఎన్ని రకాలుగా భక్తులకి మేలు జరుగుతుందో ఆలోచించుకుంటా భగవంతుని అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను ప్రయత్నం చేసేవాళ్ళు. చిన్న ప్రయత్నం. నేను విన్నాను సార్, అంటే కనుమూరి బాపిరాజు గారు ప్రతి విజయం వెనక భార్య శ్రీమతి అన్నపూర్ణాదేవి గారు ఉంటారని చాలామంది అనడం విన్నాను. 2009 ఎన్నికల్లో మీరు ఎంపీగా గెలిచిన తర్వాత నా విజయం వెనుక నా శ్రీమతి అన్నపూర్ణాదేవి గారి యొక్క కృషి కూడా ఉంది అని మీరు అన్నారంట. ఈరోజు నేను కల్లారా మళ్ళీ వింటున్నాను, నేరుగా ఇప్పుడు నా చెవులతో వింటున్నానంటే ఆ రోజు విఐపీలకు కేవలం రోజుకు ఒక పూట మాత్రమే దర్శనం ఉండాలి అని మేడం ఇచ్చిన ఆలోచన మీకు ఒక మంచి పేరు తెచ్చింది కదా. అంటే ఆ విజయంలో కూడా మేడం ఉండడం అంటే మొత్తం మీద మీ జీవితంలో ప్రతి విజయం వెనుక కూడా అమ్మగారు ఉన్నారంటే ఒప్పుకోవచ్చారా? 100 పాళ్ళు. ఎందుకంటే నేను చిన్నప్పుడు డాక్టర్ అవ్వాలనేటువంటి ఆలోచన ఉండేది. డాక్టర్ కావాలని. ఎందుకు సార్? డాక్టర్ అయ్యి సేవ చేద్దామని మనస్తత్వం ఉండేది. అయితే డాక్టర్ అవ్వలేకపోయాను. కాబట్టి మనసులో మట్టికి అది అవ్వలేకపోయాను అనేది మనసులో ఉండేది. అందుకని చెప్పి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ అంటే నేను పబ్లిక్ స్కూల్ స్టూడెంట్లో ఉండగానే మాకు హాస్పిటల్ ఉండేది పబ్లిక్ స్కూల్లో. అది నేను ఏం చేసి ఉంటే అర్లీ మార్నింగ్ వెళ్ళి హాస్పిటల్లోకి వెళ్ళి సేవ చేసేవాడిని. ఇంకా మైక్రోక్రోమ్ అది పెట్టడం, బ్యాండేజ్లు కట్టడం అన్నీ నేర్చుకున్నాను చిన్నప్పుడు. అది చిన్నప్పటి నుంచి ఒకటి హెల్ప్ చేయాలంటే మనస్తత్వం. ఆదివారం నాడు జ్వరంలో ఉన్న ఇన్పేషెంట్ ఉంటే వాళ్ళకి మానసికంగా ధైర్యం చెప్పడానికి 1 అవర్ స్పెండ్ చేసేవాడిని. సరే ఇటువంటి అన్ని దృష్టిలో పెట్టి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నిమ్స్ హాస్పిటల్కి, ఉస్మానియా హాస్పిటల్కి ఇటువంటి కైక్లూరు జనాన్ని తీసుకొచ్చి వైద్యం చేయిస్తూ ఉండేవాడిని. నేను మినిస్టర్గా ఉండగా కూడా 10-11 దాకా వీళ్ళతోటి ఉండేవాడిని. అయితే నేను స్టార్ట్ చేశాను, నేను అసెంబ్లీగా వెళ్ళిపోతాను కదా, ఈవిడ ఏం చేసినాడు వచ్చిన వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకుండా ఉంటాం, ఈవిడ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ డాక్టర్ సోమరాజు గారు వాళ్ళందరూ కూడా ఉండేవారు. ఈవిడి నిమ్స్ హాస్పిటలే కాకుండా ఉస్మానియా అదేంటి నిలోఫర్ ఎంఎన్జీ క్యాన్సర్ హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, సరోజినీదేవి హాస్పిటల్, ఇన్ని హాస్పిటల్లో డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్ళి పేషెంట్ని ఏమంటే అలాగ ఒక 30 సంవత్సరాల దాకా రాత్రి పగలో అలా ఎవడ రాత్రి ప్రమాదం వచ్చినా ఇంకొక క్షణం ఆలోచించకుండా వెళ్ళి నా బర్డన్ తగ్గించేసి ఆవిడ ఎక్స్ట్రాడినరీగా అప్పుడు మీరు అన్నారే మదర్ తెరెసా ఇదండి అది సమాజంలో వచ్చిన మాట, సెల్ఫ్లెస్గా సర్వీస్ చేస్తుంది తప్ప ఏది ఎక్స్పెక్ట్ చేయదు. ఏ అడ్వాంటేజ్ సేవ చేసే భాగ్యం భగవంతుడు ఇచ్చాడనే భావం తప్ప దానివల్ల అడ్వాంటేజ్ అని ఏ కోణంలో దాని మనసులో చేరదు. నాకు మోరల్ సపోర్ట్ ఇచ్చి ఆవిడ సమాజానికి సేవ చేసుకుంటూ ఉంది. ఇంకోటి ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్, సీఎం రిలీఫ్ ఫండ్ అని అటువంటి రోజులు అప్పుడు హార్ట్ ఆపరేషన్ లేవు. ఆ ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ పివి నరసింహరావు ఉండగా అప్పటిదాకా ఆంధ్రాలో ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఏ పేషెంట్కి లేదు. ఈవిడ కాగితం పెట్టడం, పివి నరసింహ గారు ఆఫీస్ నుంచి డైరెక్ట్గా 30,000 శాంక్షన్ ఇచ్చేయటం. అలాగే సీఎం 20,000, పిఎం 30,000 ప్రతి పేషెంట్కి ఇప్పించు 1 వీక్లో వచ్చేసిదండి. తెలుగులో ఎలా సాధ్యపడింది అసలు? నాకు ఈరోజు అందరినీ అనట్లేదు కానీ ఒక సర్పంచ్ భార్య నుంచి ఒక కేంద్ర మంత్రి భార్యలోకి ఎవరైనా ఉన్నారంటే భర్తలు మంత్రులైనా కూడా సర్పంచ్ అయినా కూడా ఇంట్లో భార్యల యొక్క పెత్తనము, రాజకీయంతో ఆలోచన ఆ పెత్తనము, ఆ చలామణి చాలా ఎక్కువ ఉంటుంది. కొంతమందిని చూస్తున్నాం, మనం అందరిని అనడం లేదు. ఏదో ఒక ఎమ్మెల్యే భార్య అంటే కూడా నేను ఎమ్మెల్యే భార్యని అధికారులను అజమాయిషీ చేయడము, క్యాడర్ని అజమాయిషీ చేయడము, దబాయించడము, ఇవన్నీ గొప్పగా చూస్తున్నాం. అందరినీ బెదిరించడం చూస్తుంటాము. కానీ అప్పట్లోనే ఒక రాజుగారి భార్య, దట్టు ఒక మంత్రి భార్య. క్వార్టర్స్ 138లో 15 ఏళ్ళు ఉన్నాం సార్. ఎమ్మెల్యే క్వార్టర్స్, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ 138లో 17 ఏళ్ళు ఉన్నామండి. పెద్ద హోదాలో సింగిల్ బెడ్రూమ్ అండి,
నాకు కారు 15 ఏళ్ళు ఆయన కారు కూడా ఇవ్వలేదు సార్. ఆటోలో వెళ్ళేది. రోజు ఆటో, ఆర్టీసీ బస్సు అండి. నాకు ఆర్టీసీ ఎమ్మెల్యేకి పాస్ వచ్చేది, భార్యకి భర్తకి పాస్ కార్డు. ఆ కార్డు ఎక్కి న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ సరోవర్ హోటల్ ఉండేదండి అక్కడ సెక్రటరీ ఎదురుగా. అక్కడ ఎక్కి ఆర్టీసీ బస్సు ఎక్కి పేషెంట్లు తీసుకెళ్ళాను సార్. పేషెంట్లు నడవనే వాళ్ళు ఉంటే మట్టుకు ఆటో ఎక్కి ఆ డబ్బులు నేనే ఇచ్చాను. పేషెంట్ ఎందుకు వచ్చిందో తెలియదండి, అది దైవికంగా నాకు భాగ్యం కలిగింది. నేను ఆ పేషెంట్లు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు చూపించిన ప్రేమ నాకు గుండెల్లో అతుకుపోయేదండి. వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్స్, వాళ్ళు ఇచ్చే పూర్ పేషెంట్స్ కదా సార్, ఎన్ని రకాలుగానో బ్లెస్ ఇచ్చి నువ్వు బాగుండాలి, నీ పిల్లలు బాగుండాలా, ఇంత సేవ చేసే. మందులు కూడా కొన్నాక వాళ్ళకి ఎలా వాడిలో తెలియదు కదండి, అన్నీ కొనిచ్చి తెలుగులో, అన్ని ఇంగ్లీష్లో రాస్తారు కదా డాక్టర్, అన్ని తెలుగులో రాసి మందులు ఇచ్చేదాన్ని. ఎమ్మెల్యే కండి రైలు పాస్ ఇచ్చేవారు, కూపన్స్ 20,000 20,000 ఎన్నో కూపన్స్, ఒక్కొక్క కూపన్ మీద 10 రూపాయలు 5 రూపాయలు. ఆ కూపన్స్ ఎప్పుడు మేము వాడలేదండి, ఓన్లీ పేషెంట్స్కే వాడానండి. ఆ కూపన్ నాకు వచ్చిన కూపన్ అన్ని తీసేసుకుని పేషెంట్లకి ఇచ్చేదాన్ని. తర్వాత మేము రైలు ఎక్కలేదండి, ఆయన చేసిన ఎమ్మెల్యే 4 times నేను రైలు ఎక్కలేదు. ఆ కూపన్స్ ఓన్లీ పేషెంట్స్కే వాడానండి. ఇంకోటి ఏంటంటే మాకు బస్ పాస్ ఉండేదండి ఇద్దరికి. నేను విడిగా వెళ్ళినా నాకు పక్కన ఇంకొకరు కూర్చోబెట్టుకోవచ్చు, అందరికీ తెలుసు, కలిసి వెళ్ళొచ్చు. విడిగా వెళ్తే నా పక్కన ఇంకోటి తీసుకెళ్ళచ్చు. ఏం చేసేవాళ్ళం తెలుసండి, 9:30 బస్కి ఒకళ్ళు, 10 బస్కి ఒకళ్ళు ఎక్కేవాళ్ళం అండి. భార్యని నేను నా పక్కన కూర్చోబెట్టి ఇంకో బస్సు ఎక్కి, నా భార్యని నా పక్కన కూర్చోబెట్టి ఆయన ఇంకో భర్త నా పక్కన, బస్సులోనే ట్రావెల్ చేసామండి. ఎమ్మెల్యేగా ఉన్ననాళ్ళు మేము డబ్బులు కలిసి వస్తాయని ఎవ్రీడే 15 బస్సులో ఒకటి, దాని బస్సులో ఒకటి పంచుకుని చెరుకు బస్సు ఎక్కి హైదరాబాద్ వచ్చేవాళ్ళు. చాలా అన్యాయం సార్ ఇది. ఇప్పుడు అందరు అనడం లేదు, ఒక జెడ్పీ చైర్మన్ కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, కొంతమంది ఎమ్మెల్యేల భార్యలు కావచ్చు బెంజ్ కార్లు, ఆడి కార్లు, మినిమం అంటే ఫార్చునర్లు లేని బయటకు ఆ రోజుల్లో 15 ఏళ్ళు అందరికీ కూరగాయలు తెచ్చుకున్న సికింద్రాబాద్ ముంజా మార్కెట్కి వెళ్ళి వండుకునే తన్ని 10 మంది ఎమ్మెల్యేలు కూడా 10 మంది అసెంబ్లీ నుంచి 10 మంది తీసుకొచ్చేసేవారు. కూరగాయలు కూడా నేనే సికింద్రాబాద్ వెళ్ళి బస్సుల్లో తెచ్చుకొని మోసుకుంటే మునుసం గారని పక్క నుండి మా ఎదురుగా, అమ్మాయి చూడు చిన్న వయసులో ఎలా మోసు తెచ్చుకుంటుంది, మీరేమో ఫోన్లు చేసి తెస్తారు వాళ్ళని పంపని కోప్పడేవారు. తల్లి నువ్వు ఇలా చేసి మమ్మల్ని తిట్టేస్తున్నావు ఎమ్మెల్యేల భార్యని, ఎమ్మెల్యేలు అందరూ మమ్మల్ని తిడుతున్నారు, నువ్వు హాస్పిటల్ తీసుకెళ్ళటం ఏంటి, నువ్వు కూరగాయలు మోసుకురావటం ఏంటి, మమ్మల్ని అందరినీ మా మొగుళ్ళు తిడుతున్నారు కోప్పడేవారు. అలాగా కష్టమే తప్ప సుఖం ఎప్పుడు నేను కోరుకోలేదు. కష్టంలో సుఖమే తప్ప అంటే కష్టపడడం అనే భావం లేదు. ఈవినింగ్ మళ్ళీ పొద్దున్న 9 నుంచి 1 వరకు చేసి వచ్చేసేదాన్ని. అష్టైశ్వర్యాలు మీ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా అంత సామాన్యంగా ఎందుకు బతకాలనుకున్నారు మేడం? సంక కాదండి, అష్టైశ్వర్యాలు అంటే పొలాలే కదా సార్. 2 దేశాలకి ఎలక్షన్స్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్గా కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం సార్. పొలాలే తప్ప బిజినెస్ కాదు కదా సార్. పంటలు సంవత్సరానికి ఒకసారి వస్తాయి, ఎలక్షన్లు అంటే మాటలు కదా సార్. అప్పులు చేయటం, ఆ తండ్రి గారు అనేవారు, అమ్మ ఆడి కోసం అప్పులు చేశాను ఎలక్షన్కి, నువ్వు ఆ జీతంతో బతికావంటే ఈ డబ్బుతో నేను అప్పు తీరుస్తానని ఎవరు ఆ తండ్రి గారు. అలాగా కష్టంలోనే బతికామండి. ఎమ్మెల్యే జీతంతో మీరు జీవనం గడిపితే వ్యవసాయం మీద వచ్చే డబ్బుతో తండ్రి గారు 3 ఎలక్షన్ 2-3 ఎలక్షన్కి ఆయన ఉన్నారండి మహానుభావుడు. ఆయన మహానుభావుడు అలాగే చేశారు. ఈరోజు ఒక్కసారి ఎమ్మెల్యే అయితే సుమారు 3 తరాలు తినేంతగా సంపాదించుకుంటే ఎరగం సార్. అసలు మా కష్టంతో పని చేసాం తప్ప ఒకళ్ళు డబ్బు తీసుకుని మేము ఎప్పుడు పని చేయలేదు. రోషయ్య గారు ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టారు కదా, ఆ బిల్లు పాస్ చేసినప్పుడు ఆయన అనౌన్స్ చేశారు, ఆరోగ్యశ్రీకి స్ఫూర్తినిచ్చింది బాపిరాజు భార్య అన్నపూర్ణమ్మ, ఆ స్ఫూర్తితోటే ఇవాళ ఆరోగ్యశ్రీ మేము తీసుకొచ్చి అసెంబ్లీలో అనౌన్స్ చేశారు. గ్రేట్ సార్, గ్రేట్ సార్. ఇకపోతే సార్ మీరు హెచ్పిఎస్లో చదివాను అన్నారు కదా, హెచ్పిఎస్లో మన తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మీ జూనియర్ అని విన్నాం. అవునండి. కానీ మీకు ఇద్దరికి మంచి స్నేహం ఉండేది బాగా. ప్రభాకర్ రెడ్డి, అశోక్ గజపతి రాజు, పల్లం రాజు, కిరణ్ కుమార్ రెడ్డి, ఇది మన ఎంపీ ముస్లిం ఎంఐఎం అసదుద్దీన్ సార్, వాళ్ళందరూ ఇక్కడ చదువుకున్న వాళ్ళు. బట్ ఐ వాజ్ సీనియర్. ఓకే ఓకే సార్. వీళ్ళందరికంటే అశోక్ కంటే అందరికంటే నేను సీనియర్. అది ఒక చిన్న విషయం సార్, మీరు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మంచి ఫ్రెండ్స్, మంచి అది హార్స్ రైడర్స్ అంటారు సార్ బాగా. నేను కూడా ఐ వాజ్ ఎ జాకీ ఇన్ 1964 ద ప్లాంటర్స్ కప్ అని బెంగళూరు రోలింగ్ క్లబ్ కొన్నాను, గెలిచాను దానికి.
సార్ హీ వాజ్ ఆల్సో రైడర్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. ప్రభాకర్ అంటే నాకంటే జూనియర్, బట్ వెరీ అవుట్ స్పోకెన్ పర్సన్, నిర్భయంగా నిర్మోహమాటంగా ఉండేటువంటి స్వభావం అవుతుంది. ఓకే సార్. వ్యక్తిగతంగా మంచి వ్యక్తి. ఇప్పటికి మీకు అలా రిలేషన్ ఉందా సార్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు? మాట్లాడుతుంటారా? కలుపుతాడు, ఫోన్లో మాట్లాడతాడు, వచ్చిన ఇంటికి రా అంటాడు, నేను రిసీవ్ చేసుకుంటా అంటాడు. చాలా ప్లెయిన్ మనిషి. చెప్పారు సార్, ఇప్పుడు బాగా గడ్డం పెంచేసి తెల్ల గడ్డం సాధులాగా అయిపోయాడు. ఏమైపోయారు సార్? సాధువులాగా అయిపోయారా? చాలా మంచి వ్యక్తి అండి, కల్మషం లేని మనిషి. ఓకే ఓకే. వాట్ ఎవర్ ఈ స్పీక్ బాటమ్ ద హార్టే తప్ప పై కోటిలో చేతనాదు వాడు. ఆడికి కానీ దివాకర్ ఇద్దరు అంతే. ఓకే సార్. వాళ్ళిద్దరూ అవుట్ స్పోకెన్ పీపుల్ తప్ప స్వార్థనాలు రాదు సార్. ఓకే సార్, చైల్డ్హుడ్ అంతా బాగా హ్యాపీగా జరిగింది, వ్యవసాయం చేయాలనుకున్నారు, వ్యవసాయ రంగంలోకి వెళ్ళిపోయారు, అక్కడ బాగుంది. ఒకసారిగా మళ్ళా రాజకీయాలకు రావాలి, ఏదో సాధించాలి, ఎంతో సర్వీస్ చేయాలి, సొసైటీకి మీ వంతు ఏదో చేయాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఎక్కడి నుంచి పుట్టింది సార్ అది? అంటే యాక్సిడెంటల్గా నేను పాలిటిక్స్లోకి వచ్చానండి. ఏంటి ఆ యాక్సిడెంట్? ఎందుకంటే నీలం సంజీవ్ రెడ్డి గారు నేను అంటే బిఫోర్ బికేమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఓకే, ఆయన వెస్ట్ గోదావరి ఒక ఫంక్షన్కి వచ్చారు. వస్తే ఆయన్ని మా ఫాదర్ ఏమన్నారు, బెజవాడలో ఉండి భీమవరాన్ని కళ్యాణ మండపంలో ఉన్నారు, ఆయన పెళ్ళికి వచ్చారు, ఆయన కారు ఎక్కించుకుని బెజవాడ తీసుకురా అని చెప్పి నాన్న కవర్ చేశారు. నేను నా ఫియట్ కార్లో నిన్ను అడుగు తీసుకెళ్ళి, ఫియట్ కార్ ఉండేది సార్. అప్పుడు ఆయన్ని నేను సంజీవ్ రెడ్డి గారు నా కారులో ఎక్కించుకుని అప్పుడు అన్నారు, రంగరాజు చాలా గొప్పవాడు, టీసీడీ చైర్మన్గా గొప్ప పనులు మామగారు అని సంజీవ్ రెడ్డి గారు నాకు అన్నారు. ఆ కళ్యాణ మండపం దిగారు కదా, ఇటువంటి ఎన్నో మంచి పనులు చేశారు రంగరాజు, మంచివాడు గొప్పవాడు అని చెప్పి అన్నారు. అన్న తర్వాత నా కారు ఎక్కారు, 100 కిలో అక్కడి నుంచి బెజవాడ దాకా నేను ఆయన ఇద్దరే, నా పక్కన కూర్చున్నా, నేను డ్రైవ్ చేసుకొస్తున్నాను. అంటే దారి పొడిపోతే ఆడు ఇల్లు విష్ చేయటం, అలా విష్ చేయటం అన్నీ చూస్తున్నారు. ఆయన చూస్తామంటే ఆఖరిని బెజవాడ వచ్చేటోడికి ఒక మంగళ షాప్లో ఒక మంగళాత్మ టర్న్ తిరుగుతుంటే ఆడు విష్ చేశాడు. ఏమయ్యా 100 కిలోమీటర్ల నుంచి నేను వాచ్ చేస్తున్నాను, ఇంత చిన్న వయసులో ఏ రాజకీయం లేకుండా ఇంత లెంత్ ఆఫ్ డిస్టెన్స్లో నేను అభిమానించే వాళ్ళు ఉన్నారు, నువ్వు రాజకీయాల్లోకి రావాలి, నువ్వు పైకి వస్తావు అని అన్నాను. నాకు రాజకీయం అంటే ఇంట్రెస్ట్ ఉండదు సార్, ఎందుకంటే నాకు దానికి జోలికి వెళ్ళనండి అన్నాను. లేదు, నువ్వు లాంటి రావాలి అని అన్నారు. అందుకకి నేను నాకు ఇష్టం లేదు, క్వశ్చన్ లేదన్నాను. ఏమన్నారు అంటే అబద్ధాలు ఆడాలి కదా సార్, నా వల్ల కాదు, ఎందుకు వచ్చింది, నేను రానన్నా. రాజకీయము అబద్ధాలు అవిభాజ్య కవలలు అన్నాను. అంటే అన్నారు, ఒక్కసారి పక్క నవ్వి ఓహో అంతకి వెళ్ళవా అని నువ్వు సలహా ఇస్తున్నా అన్నారండి. నువ్వు అబద్ధం ఆడకు, నిజం చెప్పక ఇష్యూ వచ్చినప్పుడు అన్నా. ఎలా సాధ్యమవుతుంది సార్? అబద్ధం ఆడొద్దు, నిజం చెప్పకు, నువ్వు మౌనంగా ఉండు, అంతేగాని నువ్వు రాజకీయం ఆడటానికి లేదు అని నవ్వారు ఆయన. అయితే వాళ్ళు మా ఇంటికి తీసుకెళ్ళాను, అక్కడి నుంచి భోజనం అయిపోయింది, లంచ్ మా ఇంటికాడ మా అన్నయ్య గారి ఇంటికాడ రఘు వాళ్ళ ఇంటికాడ భోజనం అయింది. భోజనం అయిన తర్వాత మళ్ళీ గుంటూరు వెళ్ళి రైలు ఎక్కించాలి, అనంతపూర్ వెళ్తున్నారు ఆయన. నా కారులో తీసుకెళ్తున్నాను అన్నమాట. తీసుకెళ్ళేటప్పటికి అప్పుడు అన్నారు, నువ్వు వస్తున్నావా అన్నారు. దానికి నేనే తీసుకెళ్తున్నాను, తీసుకెళ్ళాను. తీసుకెళ్ళేటప్పటికి దారిలో చెప్పారన్నమాట, కృష్ణా బ్యారేజ్ ఎక్కాము, ఎదురుగా ఉన్న నీ రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు నీ నాన్న సలహా తీసుకో, నీ నాన్న చాలా గొప్పవాడు, ఏ ముఖ్యమంత్రులు వాళ్ళని చూసి ఇదైపోకు, నీ తండ్రి చాలా గొప్ప వ్యక్తి, ఆయన సలహా తీసుకుని మట్టి రాజకీయాల్లోకి వెళ్ళాలి. నాన్నగారు కేవలం ఒక రైతే కదా సార్? రైతే. ఈ వాజ్ ఏ పిసిసి మెంబర్ 1939లో. సుభాష్ చంద్రబోస్కి బాంబేలో పట్టాభి రామారావు ఓటేయకుండా సుభాష్ చంద్రబోస్కి ఓటేశారు నాన్న. ఈ వాజ్ యంగెస్ట్ ఎలక్టెడ్ మెంబర్, అప్పుడు నామినేషన్ కాదు. ఏంటి బాంబేలో 1939లో సుభాష్ చంద్రబోస్ ఓటేస్తే పట్టాభి రామారావు వచ్చాయని, ఏమయ్యా నువ్వు కృష్ణ, మా నాన్న పేరుతో సహా తెలుసు ఆయనకి, కృష్ణ నువ్వు బొంబాయి దాకా వచ్చి నాకు ఓటు వేయకుండా అటు వేసావా, అర్ధన ఒక్కపోడి నీ మొఖాన్ని పడేస్తా, నవ్వుతా పోటీగా, ఇంత దూరం వచ్చావా నాకు ఓటు వేయడానికి, నాకు ఎగేసి ఓటు వేయడానికి
అన్నారు. అంటే యూత్ కదైనా అందుకని ఆయన మోసుకేసారు ఓటు. అప్పటి నుంచి మేము కాంగ్రెస్. మా 1939లో ఈ వాజ్ పిసిసి మెంబర్, ఎలక్టెడ్ మెంబర్. సో అక్కడి నుంచి వచ్చింది రాజకీయాలు. మీకు కొత్త కానీ అప్పుడు నాన్నగారికి ఇంటికి కొత్త కాదు. మా ఫాదర్కి మినిస్టర్ ఆఫర్ చేశారు సంజీవ్ రెడ్డి గారు. వితౌట్ ఎమ్మెల్సీ ఏమి లేక మంత్రి చేసిన తర్వాత నీవు ఎమ్మెల్సీ ఇస్తాను, నువ్వు స్వేరింగ్ రమ్మన్నారు. ఫస్ట్ మంత్రి పదవి చేపట్టి తర్వాత ఎమ్మెల్సీ చేస్తామని ముందు వచ్చి క్యాబినెట్ జాయిన్ అవ్వాలి. 6 నెలల్లో మనము చట్టసభ నుంచి ఎన్నిక కావాలి కాబట్టి వద్దు బ్రహ్మానంద రెడ్డి గారికి ఇవ్వండి అని చెప్పారు. ఏంటి అది ఇది మాకు ఎవరు చెప్పారు? బ్రహ్మానంద రెడ్డి గారు మా ఫాదర్ చనిపోయినప్పుడు 84 సంవత్సరాల వయసులో భార్య భర్తలు మా ఊరు వచ్చి నీ కృష్ణకి రుణపడి ఉన్నాను, అందుకే నీ వయసులో వచ్చాను ఇక్కడ సంతాపం చేయటానికి వచ్చాను నేను. ఎందుకంటే తనకి ఇచ్చే మంత్రిని కూడా కాదని చెప్పి నాకు మంత్రి పదవి ఇప్పించింది సంజీవ్ రెడ్డి ఒప్పించి ఇప్పించాడు. కృష్ణ ఆ రుణం తీసుకుంటానికి వచ్చాను ఈ ఊరు అన్నాడు. అంటే మీ తండ్రి గారి వల్ల కాసు బ్రహ్మానంద రెడ్డి గారికి మినిస్టర్ వచ్చింది. కుమారుడి వల్ల గాద వెంకటరెడ్డి గారికి మంత్రి పదవి వచ్చింది. అదే నాకు సంబంధం లేదు. అంటే మీరు రాజీనామా చేశారు కదా సార్, మంత్రి పదవి గారు రాజీనామా చేశారు కదా, అప్పుడు అది ఖాళీ పడింది కదా సార్. మీరు రాజీనామా చేసినప్పుడు మంత్రి పదవి అదృష్టవశాత్తు గాద వెంకటరెడ్డి గారికి వెళ్ళింది. నాడు కాసు బ్రహ్మానంద రెడ్డి గారికి ఏమో నాన్నగారి వల్ల మంత్రి పదవి వచ్చింది, కుమారుడి వల్ల గాద వెంకటరెడ్డి గారికి మంత్రి పదవి వచ్చింది. అంతే కదా సార్, ఇద్దరు మంత్రి పదవులు ఇచ్చేశారు కదా సార్. ఎంత గొప్ప మనసు ఉండాలి. ఓకే సార్, మరి నీలం సంజీవ్ రెడ్డి గారు అలా అన్నారు రాజకీయాలకు రావాలని. ఆ తర్వాత ఆలోచించారా మీరు? ఆలోచించలేదండి, ఆయన వెళ్ళారండి. అప్పుడు ఏంటంటే సంజయ్ గాంధీ గుంటూరు వచ్చారు. గుంటూరు వచ్చినప్పటికీ మీటింగ్ పెట్టారు, వెంగళరావు గారు అందరూ మీటింగ్ పెడితే నేను అప్పుడు యూత్ కాంగ్రెస్ కాదు కదండి, లేను కదా. అప్పుడు ఈ అందరూ ఏం చేశారంటే సంజయ్ గాంధీ వస్తున్నాడు రమ్మని కుర్రోళ్ళు అందరూ నేను కార్లు తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత యూత్ ఆడు వస్తున్నాడు నువ్వు కూడా కావాలని చెప్పి కైకులులో నన్ను పిల్లలందరూ కలిసి ఫోర్స్ చేశారు. ఆ రకంగా వచ్చాను. కానీ సంజీవ్ రెడ్డి గారిని రైలు ఎక్కించినప్పుడు మొత్తం ఎమర్జెన్సీ అండి అది. అందరూ పోలీసులు అందరూ వచ్చేసారండి. అంటే ఈయన అన్నారన్నమాట ఎస్పీ దాన్ని, ఏం ఇబ్బంది పడకండి, నా దగ్గర ఎక్కువగా ఉంటే మీకు ట్రాన్స్ఫర్లో సస్పెండ్లు వస్తాయి వెళ్ళిపోండి అన్నారు. నేను కార్లో విమానం రైల్లో ఎక్కించాయింది. ఆయన పాదాలకి దండం పెట్టి పట్టేటోడికి అంటే ప్లాట్ఫామ్ కింద పైగా ఉంటుందన్నమాట. గబాలు దిగి నన్ను కాగలించుకుని నన్ను ఆశీర్వదించి వెళ్ళారు. తర్వాత రాష్ట్రపతి అయ్యారు ఆయన. రాష్ట్రపతి అయిన తర్వాత ఎయిర్పోర్ట్కి వచ్చాను. అందరూ ఎమ్మెల్యేలు మంత్రులు లైన్లో ఉంటారు కదా ప్రోటోకాల్లో. నేను కూడా ఆయన వచ్చారు కదా అని ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. అందరినీ ఎమ్మెల్యే ఇదంటే సంజీవ్ రెడ్డి గారు హలో వుడ్ బి ఎమ్మెల్యే అన్నారు. వుడ్ బి ఎమ్మెల్యే ఎంత కాన్ఫిడెంట్ సార్ ఆయనకి మీ మీద? మినిస్టర్లు అందరు లైన్లో ఉన్నారు, సీఎం అందరూ లైన్లో ఉన్నారు. అందరూ సెకండ్ ఇచ్చుకుంటూ వస్తారు కదా, నమస్కారం పెట్టుకుని హలో వుడ్ బి ఎమ్మెల్యే అన్నారు. పెద్ద వుడ్ బి ఎమ్మెల్యే అని రాష్ట్రపతికి అంటాం ఎయిర్పోర్ట్లో న్యూస్ అయిపోయింది. ఆ దెబ్బతో ఇక నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ అయిపోయాను. అయితే నాకు సీట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పెట్టలేదు. ఎందుకు ఇవ్వలేదు సార్ మీకు సీటు? ఒక రాష్ట్రపతి యొక్క ఆశీర్వాదాలు మీకున్నా కూడా ఎందుకు ఇవ్వలేదు? అనౌన్స్ చేశారండి, వాల్ పోస్టర్లు అన్నీ వేసేసారు. ఆఖరి నిమిషంలో ఇంకొకరి పేరు అనౌన్స్ చేశారు. సో మరి మీరు ఫస్ట్ లోనే అంటే రాజకీయ అరంగేట్రంలోనే కైకలూరు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. అంటే మీరు ఒక స్వతంత్ర అభ్యర్థిగానే బరిలో అంటే దాని కారణం కూడా ఇందిరాగాంధీ టైడల్ వేవ్లో 1977లో వచ్చినప్పుడు ఆవిడని నా కారులో తీసుకుని మచిలీపట్నం అవినిగడ్డ అన్నీ కూడా 200 కిలోమీటర్స్ నా కారులో తిప్పాను. ఆవిడ నేనే డ్రైవ్ చేసి నా పక్కన కూర్చుని ఇందిరాగాంధీ గారిని పిస్టల్లో 9 షాట్స్ లోడ్ చేసి డాష్ బోర్డ్లో పెట్టి మీరు పిస్టల్లో ఏ సెక్యూరిటీ ఇవ్వలేదు, రాష్ట్ర గవర్నమెంట్ సెక్యూరిటీ ఇవ్వలేదు. ఎవరిని అడిగి వచ్చావు, మా గవర్నమెంట్ చెప్పకుండా వచ్చావు అని చెప్పేసి వెంకటరావు గారు వాళ్ళు సెక్యూరిటీ ఇవ్వలేదు, బంగ్లా కూడా ఇవ్వలేదు. అటువంటి టైంలో నాకు కవర్ చేశారు. సి జగన్నాథరావు వాళ్ళు ఫోన్ చేసి ఇలా వచ్చేస్తున్నాము, మాకు ఎవరో తెలియదు, నువ్వు కొద్ది సాయం చేయాలని అంటే నేను కారు వేసుకుని కృష్ణా బ్యారేజ్ మీద షెవర్లే కార్ ఓపెన్ టాప్ కార్ ఎట్టుకు రిసీవ్ చేసుకుని మేడంని పక్కన కూర్చోబెట్టి పిస్టల్ పెట్టి నథింగ్ టు వరీ మేడం, ఐఎమ్ హియర్ ఫర్ యూ, బీ కంఫర్టబుల్ అని చెప్పి అన్నీ తిప్పుకుని తీసుకొచ్చాను.
అప్పుడు మోడర్న్ రాబిన్ హుడ్ అని పేరు ఎట్టింది నాకు. మోడర్న్ మోడర్న్ రాబిన్ హుడ్. మోడర్న్ రాబిన్ హుడ్. అంత సెక్యూరిటీగా నన్ను తీసుకొచ్చావు. పిస్టల్ మీదేనా సార్? 9 rounds. అంటే మీకు అప్పట్లో లైసెన్స్ లేకపోతే హౌ కెన్ ఐ క్యారీ? ఓకే, ఇప్పటికే ఉందండి. ఐ హావ్ మై స్టిల్ ఐ హావ్ మై. ఓకే సార్. సో అలా రిసీవ్ చేసుకుంటాం జరిగింది. అది ప్రమాదం అయిందనమాట. నా సీట్ రాకపోవటానికి కారణం ఆవిడకి ఇంత క్లోజీడు, ఇప్పుడే ఎమ్మెల్యే సీట్ ఇస్తే ఆవిడకి ఇంకా అటాచ్మెంట్ అయిపోతాడని చెప్పి నా సీట్ తీసేసాను. ఓకే ఓకే సార్. నాకు అసలు సార్ అప్పుడు నేను ఇండిపెండెంట్ గెలిచిన తర్వాత మేడం దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ ఇస్తే ఐఎమ్ సో సారీ, ఐ కమ్ ఆల్ ద వే అగేన్స్ట్ యూ ఫర్ క్యాన్వసింగ్, స్టిల్ యూ వన్ యువర్ ఎలక్షన్, యూ ఆర్ విత్ మీ, సో ఇది ఫార్మాలిటీ ఈజ్ దేర్ టు జాయిన్ అని నా అప్లికేషన్ తీసుకుని I was the only MLA in the history of AICC to get it admitted, not in PCC, AICCలో బై ఇందిరా గాంధీ. ఆ కాగితం పట్టుకెళ్ళి నన్ను నా మీద ఎలక్షన్ పిటిషన్ ఉంది, అప్పుడే జాయిన్ చేసుకుంటానికి ఇవ్వలేదు అన్నారు సీఎం వాళ్ళు. సీట్ ఇవ్వలేదు మీరు, గెలిచిన తర్వాత నన్ను అక్కడ క్యారసిన్ తీసుకెళ్ళారు, ఇప్పుడు గెలిచిన తర్వాత కూడా అడ్డం పెడతారా, హీఈస్ అడ్మిటెడ్ అని చెప్పి ఆవిడ సదస్సుతో నన్ను అడ్మిట్ చేసింది. ఓకే, నాకు ఎలా ఆశీర్వాదం దేవరాజు అరుసు చెప్పాడు నాకు. ఇది నాకు తెలియదు. దేవరాజు అరుసు చెప్పాడు, మేడం సీఎం వాళ్ళు కాదన్నా కూడా మేడం నీ అప్లికేషన్ పట్టుకొచ్చి నేను పార్టీలో జాయిన్ చేసుకుందని దేవరాజు అరుసు చెప్పాడు. కాదు సార్, టికెట్ ఇచ్చే సమయంలో కూడా అసలు పార్టీ అధ్యక్షురాలు ఇందిరాగాంధీ గారి యొక్క ఆశీర్వాదం మీపై ఉన్నా కూడా టికెట్ కదా, పెద్ద ఓషన్ కదా. ఓకే ఓకే, అంటే కాంగ్రెస్ పార్టీ మహాసముద్రము ఎవరు ఎక్కడ ఉంటారు, నా పేరు తీసేసినట్టే తెలియదు కదా. ఓకే ఓకే ఓకే, పాలన ఓడి అంటే ఇచ్చేస్తారు. ఇక్కడ పిసిసి వాళ్ళు తీసేసి తర్వాత తెలిసింది ఆవిడకి, ఇదేంటి ఇక్కడికి వచ్చావేంటి, ఈజ్ అవర్ మ్యాన్ కదా అని అడిగింది క్యాన్వసింగ్ వస్తే. అటువాడికి మేడం మనకు సీట్ ఇవ్వలేకపోతాడు, ఇండిపెండెంట్ పెట్టాడు, మన రిబెల్ అయ్యాడు, ఇదంటే వాళ్ళు ఎందుకు సీట్ ఇవ్వలేదు మీరు అని చెప్పి ఫీల్ అయ్యి స్పీచ్ కూడా తొందరగా ముగించేసి హీ ఫెల్ట్ బ్యాడ్, అతనికి ఎందుకు సీట్ ఇవ్వలేదు మీరు, తప్పు చేశారని బాధపడ్డాను. సార్ ఆ రోజుల్లో సార్ మీరు సరే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మోసం చేసి మీకు టికెట్ ఇవ్వలేదు, మీరు స్వతంత్ర అభ్యర్థిగా నిలబడితే అప్పుడు జనతా పార్టీ బరిలో ఉన్నారు, ఇంకా ఇందిరా కాంగ్రెస్, రెడ్డి కాంగ్రెస్, ఇన్ని బరిలో ఉన్నారు సార్. అంటే కేంద్రం నుంచి మీతో రాజీ కుదుర్చుకోవడానికి, మీ అభ్యర్థిత్వాన్ని వెనక్కు తీసుకోవడానికి కొంత మంతనాలు చేశారు, రాయబారం కోసం చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు మీ దగ్గరికి అంటారు సార్. ఎవరెవరు వచ్చారు సార్? అప్పుడు ఇప్పుడేం లేదు. ఓకే సార్, ఆనాడేం లేదు, ఇండిపెండెంట్ గెలిచిదాకా ఎవరు రాలేదు సార్. స్వతంత్ర అభ్యర్థిగా పెట్టినప్పుడు ఎవరో రాలేదు, నేను మీద పెట్టాను. తర్వాత అయాలేమో బర్నాలా గారు జనతా పార్టీ తరఫున వచ్చారు, రాజనారాయణ గారు వచ్చారు, మన జగజీవన్ రామ్ గారు వచ్చారు ఆ క్యాండిడేట్ తరఫున, మా కాంగ్రెస్ పార్టీ తరఫునేమో మేడం వచ్చారు, సంజయ్ చెన్నారెడ్డి వచ్చాడు, పివి నరసింహరావు వచ్చాడు, మిగతా రాష్ట్ర మంత్రులు మండకృష్ణ వాళ్ళు రెడ్డి కాంగ్రెస్కి వచ్చారు, చలమూలి వెంకటరావు జిల్లా పరిషత్. ఆహ్వానించడానికి సార్ ఐ వాజ్ ఇండిపెండెంట్. జనం ఎన్నుకున్నారు ఆ పార్టీని. నాకు ఆ ఇందిరాగాంధీ కుటుంబం అంటే నాకు ఇష్టం. ఓకే, గెలిచిన తర్వాత అక్కడికి వెళ్ళాను. వాళ్ళు అప్పటి నుంచి ఇప్పుడు దాకా అదే సాఫ్ట్ కాంగ్రెస్. తొలి విజయం అది కూడా స్వతంత్ర అభ్యర్థిగా గెలిచినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు సార్? అసలు ఎలా ఉంటుంది, పీపుల్ గొప్పవాళ్ళు, నా గొప్ప ఏముంటుంది. ఆల్వేజ్ నా క్రెడిట్ గోస్ టు మై పీపుల్ ఓన్లీ. నేను గెలిచానని భావన ఇప్పుడు కలగదు. గెలిపిస్తారు, ఓడిస్తారు, వాళ్ళ ఇష్టం. కైకలూరు నుంచి 4 సార్లు గెలిచారు కదా సార్? 4 సార్లు. అంటే కైకలూరు ప్రజలు మిమ్మల్ని అక్కున చేర్చుకొని వాళ్ళ గుండెల్లో పెట్టుకుని 4 సార్లు గెలిపించారు మిమ్మల్ని. అంత అక్కున చేర్చుకున్న ప్రజల్ని కాదని మళ్ళీ తిరిగి అత్తిలికి ఎందుకు వెళ్ళిపోయారు సార్ మీరు? నేను వెళ్ళలేదు, నా సీట్ ఇవ్వలేదండి, విజయభాస్కర్ రెడ్డి గారు ఇవ్వలేదు. ఓకే ఓకే, ఎందుకు ఆయనకు మీరంటే అంత అక్కసు? అంటే ఆయన కాదని రిజైన్ చేశాను కదా, మంత్రి ఎమ్మెల్యే రిజైన్ చేశాను కదా, నా మాట వినలేదని భావం. అదే సార్ 91లో అనుకుంటా మీరు రిజైన్ చేసింది ఎమ్మెల్యే పదవికి, అంటే మంత్రి పదవికి. అది అసలు అసెంబ్లీలో ఇండియా అసెంబ్లీలోనే మీ పైన మీ శాఖ గురించి కొద్దిగా విమర్శలు వచ్చాయి అనేసి, అసలుకి అవినీతి అన్న ఇంకొకన్న ఆమెడు దూరం ఉండే బాపిరాజు గారి మీద ఎందుకు అలాంటి విమర్శలు వచ్చాయి ఆ రోజుల్లో? 24 లైసెన్స్ డిస్టిలరీస్, బ్రేవరీస్ 12, 24 అయితే ఒక అతనేమో ఒక సీఎం గారు రికమెండేషన్ క్యాండిడేట్, ఒకడేమో కోర్టు రెఫరెన్స్ క్యాండిడేట్, ఇంకో సీఎం గారు, ఇంకో మంత్రి, 5 రికమెండ్ చేశారు. ఆయన తీసుకొచ్చారు. తీసుకొచ్చినాను
కోర్టు వెళ్ళగలిగిన వాడుని ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళగలిగిన వాళ్ళకి ఇస్తే అలాగా అందరికీ ఇచ్చేస్తాను అని చెప్పి ఒకే సంతకం అందరికీ ఇచ్చేసాను. ఇస్తే మిగతా వాళ్ళందరికీ మామూలుగా పోస్ట్లో వచ్చేసింది ఆర్డర్స్. నా స్వభావం ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు కావాలి, తర్వాత వాళ్ళు బ్యాంక్కి వెళ్ళాలి, ల్యాండ్ అన్నీ బోల్డ్ పనులు చేసుకోవాలి, మన కూడా ఎందుకు తిరగాలి అని చెప్పేసి నేను వాళ్ళకి క్లియర్ చేసి పెట్టేశాను. తర్వాత కూడా మన ఈ షుగర్ ఫ్యాక్టరీ నుంచి వచ్చి మొలాస అన్నీ ఉంటాయి కదా, దానికి రెన్యూవల్కి కూడా దాని ఏదో రేటు కాంట్రిబ్యూషన్ ఉంటుందని అటువంటిది ఏదో ఉండేదంట. అన్నీ కూడా ఒకేసారి రెన్యూవల్ చేసి పడేస్తే తనకాల ప్రసాద్ గారు వచ్చి నా బుకే ఇచ్చి, బాబురాజు గారు ప్రతి సంవత్సరం రెన్యూవల్కి ఇంత డమ్మని మీకు కట్టాలి, లంచంగా ఏ లంచం లేకుండా రెన్యూవల్ వచ్చేసింది అని చెప్పి నీకు బుకే ఇచ్చారు వెళ్ళారని. ఓకే. సో మనీ నెవర్ ఇన్ మై లైఫ్. నా లైఫ్లో మనీకి చాలా దూరం. మనుషులతో సంబంధం తప్ప మనీతో సంబంధం లేదు. మనసులతో తప్పితే మనీతో సంబంధం లేని ఏకైక నాయకుడు కనుమరి బాపిరాజు గారు. మరి ఎందుకు సార్ నాకు అర్థం కదా సార్, మీరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు 1983, 85, 94 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ హవా, అంటే ఎన్టీఆర్ గారు టీడీపీ హవా అనడం కన్నా ఎన్టీఆర్ గారు గాలి అసలు విపరీతమైన గాలి. ఆ గాలిలో కూడా మీరు అలా నెట్టుకొచ్చేసారు. అసలు ఎలా అసలుకి ఇప్పుడు ఎవరైనా ఓడిపోయారంటే ఒకటే చెప్తారు, గాలి అండి గాలి అండి. ఇప్పుడు వైసీపీ 11 స్థానాలకు పరిమితం అయిపోయినా కూడా కూటమి గాలి వీచిందండి అంటారు. 2019లో టీడీపీ 23 స్థానాలతో పరిమితమైన జగన్ గాలి వీచింది అంటున్నారు అనమాట. కానీ ఏ గాలి వీచినా కూడా ఆ రోజు మీ స్థానం మాత్రము 3 పర్యాలు పదిలం చేసుకున్నారు. ఎలా సాధ్యమైంది సార్ అసలుకి? అంటే దానికి ఆవిడ పాత్ర కూడా ఉందండి. ఓకే. ఎలా అంటే ఆవిడ చేసిన సర్వీసు ఏంటి, మేము ఇద్దరం క్యాన్వాసింగ్కి వెళ్తే డోర్ టు డోర్ ప్రతి ఇంటికి తిరిగాను. ఈవిడి నేను నాకంటే ఎక్కువ ఊళ్ళు అత్తిల్లో ఫర్ ఇన్స్టెన్స్ ఆ గాలి 26 గెలిచినప్పుడు, దాని ముందు కూడా అత్తిల్లో కేవలం 26 గెలిచినప్పుడు కూడా అప్పుడు గెలవటానికి మరి న్యాచురల్గా 100% గ్రామాలు ఆవిడ డోర్ టు డోర్ తిరిగిద్దండి. కాళ్ళ రక్తం కారిపోయినా కూడా తిరుగుతూనే ఉండేదండి. అలా ఒక రకమైనటువంటి విశ్వాసం ఆవిడ మీద తర్వాత నా మీద. సార్ ఎన్నికల ప్రచారం కూడా చాలా డిఫరెంట్గా చేసేవారు సార్ అంటారు. ఏ ఇంటికి వెళ్ళినా మగవారిని పక్కన ఉంటే ఆడవారితో చెల్లెమ్మ అన్నం పెట్టు, అక్కయ్య అన్నం పెట్టు అంటూ ఇంట్లోకి వెళ్ళి భోజనము హ్యాపీగా అంటాం తప్పదే. నేను అలా అన్నాలు పెట్టి అంటే బావా నేను మా చెల్లెలతో మాట్లాడినా మా అక్కతో మాట్లాడినాను, నీ ఓటు నాకే అనే విధంగా అలవాటు నాకు లేదు. ఆయన ఇంటికి వెళ్ళి నమస్కారం పెట్టే తప్ప ఐ డోంట్ ఇంటరాక్ట్ విత్ ఎనీబడి లైక్ దట్. ఓకే ఓకే. ఎక్కువ లేడీస్ నేనే కలిసి ఆవిడే లేడీస్కి బొట్టి నేనే పెట్టి తిరిగింది. ఆయన మీటింగ్స్ పెట్టుకుంటా మగవాళ్ళని కలుసుకుంటా వెళ్ళేవారు. ఓకే సార్. 1983లో మీరు గెలిచిన తర్వాత సార్, 1980 తర్వాత అంటే మీరు గెలిచిన తర్వాత మిమ్మల్ని పార్టీలోకి రామని ఎన్టీ రామారావు గారు మిమ్మల్ని ఆహ్వానించారు, అడిగారు. ఎప్పుడు సార్ అది? ఏ ఇయర్? 83 తర్వాత 80 తర్వాత? 83లో ఆయన మళ్ళీ తిరిగి వచ్చారు కదా, డ్రాప్ అయ్యి. అవును, 85 ఎన్నికలు వచ్చారు మళ్ళా. 85 మళ్ళీ ఆయనే గెలిచారు, వచ్చారు. అదే 83 తర్వాత మళ్ళీ 85 ఎన్నికలు దిగి మళ్ళీ వచ్చారు కదా. ముందు డ్రాప్ అయిపోయింది కదా. 83 మళ్ళీ 85 ఎలక్షన్ కదా. 85 ఎలక్షన్ ముందు నన్ను ఆయన అడగటం జరిగింది చాలా ప్రేమతో. అయితే మహానుభావుడికి నా మీద ఒక గౌరవం, ఒక నమ్మకం. అంటే నేను అన్నాను, అది నా పార్టీ తల్లి దాన్ని రాలేను, ఎప్పటికైనా తీసుకుపోతాను మీ పార్టీకి అని అనేవారు. డాక్టర్ సోమరాజు గారిని, ఇలాగ కాయికాల సత్యనారాయణ కానీ, రాఘగోపాలరావుని ఎవరెవరినో పంపించేవారు. నేను మట్టుకి ఆయన గౌరవంగానే తిరస్కరించేవారు. ఎయిర్పోర్ట్లో కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెంకటరామన్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా రాజుగారు ఎప్పుడు జాయిన్ అవుతున్నాం అనేవారు ఎయిర్పోర్ట్లో కూడా. అంటే నవ్వుకునేవాడిని. అంతే. ఆయన ఎప్పుడు అంటే ఆయనకు అవసరం లేదు, మర్యాదగా ఆయన ప్రేమతో అడిగినప్పుడు నేను జాయిన్ అవ్వను అరగంటగా మాట్లాడకూడదు కదా, మౌనంగా అలా నమస్కారం పెట్టి ఎప్పటికైనా తీసుకుపోతాననేవారు. ఇంకొక విషయం విన్నాం సార్, మీరు కింద పార్టీలో రాకపోతే కైకలూరులో మీపై నేనే పోటీ చేయాల్సి వస్తుంది అనేది. నా మీద పోటీ ఏంటంటారు కాదు,
బాపిరాజు గారు నువ్వు నేను నా పక్క నియోజకవర్గంలో ఉన్నాం, ఒకే గుడివాడ డివిజన్లో ఉన్నాం, నువ్వు నాకు రావాలి, లేకపోతే నిన్ను నీ కాన్వర్సింగ్కి వచ్చి నేను ఓడింతాను తప్పదు ఇంకా నాకు అన్నారు. అంటే సాధ్యమే కాదు సార్, అపోజిట్ పార్టీగా రావచ్చు కదా అన్నారు. అంటే నాకు ఇష్టం లేదు కానీ మరి నువ్వు రాకపోతే మటుకు అదే చేస్తా అన్నారు. అయితే సార్ అయితే మీరు వస్తే నేను 10,000తో గెలుస్తానండి, రాకపోతే 5,000తో గెలుస్తాను. అదేంటయ్యా అన్నారు. కన్ఫ్యూజన్ ఏంటి సార్? వస్తే 10,000, రాకపోతే 5,000 ఏంటి? రాకపోతే 5,000 అన్నారు. ఆయన వస్తేనే తగ్గుతుంది కదా మెజారిటీ. వస్తే 10,000 ఏంటి, రాకపోతే 5,000 ఇదేంటి రాజు అన్నారు. ఏమి లేదండి, మీది గాలి కదండి, ఆ గాలిలో కొట్టుకుపోతాను కదా, అందుకని మా జనం జాగ్రత్త పడతారు, 10,000తో గెలుస్తాను, మీరు రాకపోతే ఆ గాలిలో ఎక్కువ ఓట్లు పోయి తక్కువలో గెలుస్తాను, మీ పుణ్యం అంటే ఎక్కువ ఓట్లు వస్తాయి, మీరు మా జనం స్టడీ అయిపోతారండి అన్న. రండి వెల్కమ్ అని చెప్పారా? అలా అనలేదు, అలా నవ్వాను అంటే నవ్వుకున్నా ఉన్నారు. తర్వాత ఆయనేమో వచ్చేసారు నా కాన్స్టిట్యూన్సీ. వచ్చిన తర్వాత లంచ్ అక్కడే తీసుకున్నారు, డిన్నర్ అక్కడే తీసుకున్నారు, ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీలో. అంటే ముదినేపల్లి ఎంటర్ అయినప్పుడేమో ఒక లంచ్ చెట్ల కింద తీసుకున్నారు, తర్వాత డిన్నర్ ఏమో బంగ్లాలో తీసుకున్నారు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నారు. తీసుకుని ఐజీ ఇంటెలిజెన్స్తో చెప్పారంట, చూడు మీసాల రాజు గారిని ఇప్పుడు దెబ్బతో ఓడించేసి. అంటే లేదు సార్, చూడండి బందర్లో పెడల్లో ముదినేపల్లి ఉన్న తప్పట్లు కైకులు లేవు సార్, కొంచెం తగ్గినాయండి అని అన్నారంట. అందులోడికి నిజమేనయ్యా తగ్గినాయి అని అన్నారంట. తర్వాత 10,000తో గెలిచిన తర్వాత ఆయన నువ్వు అన్నట్టుగానే గెలిచావు ప్రేమగా కాగలించుకున్నారంట. సంతోషం సార్. నాకు తెలుసు అత్తిలిలో అనుకుంటా సార్, అత్తిలిలో మీరు పోటీ చేసినప్పుడు లక్ష్మీపార్వతి గారు విమర్శలు చేస్తే కూడా ఎన్టీ రామారావు గారు ఖండించారంట. బాపిరాజు గారి గురించి అలా మాట్లాడద్దు, ఆయన గొప్ప వ్యక్తి. ఇది ఎలా తెలిసిందండి మీకు ఇది? అయ్యో బాబు, ఇది ఎవరికి, ఎందుకంటే ఆయన ఇప్పుడు నేను క్యాండిడేట్ గారు పెట్టాను, శివరామరాజు లాభం లేదు, బాపిరాజు స్ట్రాంగ్ క్యాండిడేట్, నీకు ప్రమాదం అని చెప్పి వైజాగ్లో ఉన్న ఎన్టీ రామారావు గారిని ప్రత్యేకంగా అడ్వాన్స్ తీసుకొచ్చేసి అత్తిల్లో మీటింగ్ పెట్టించుకున్నానండి. ఇద్దరు వచ్చారు, లక్ష్మీపార్వతి అందరూ వచ్చారండి. వస్తే ఈ లక్ష్మీపార్వతి గారు మాట్లాడతా, కృష్ణా జిల్లాలో ఒక్క తాపుతంతే వెస్ట్ గోదావరి వచ్చాడు, ఇప్పుడు తాపుతంతే అవతల పోతాడు అని ఆవిడ స్పీచ్ ఇచ్చింది అంటుంది. నేను వినలేదు స్పీచ్, ఎవరో చెప్పారు తప్ప ఆవిడ తర్వాత కూడా వినలేదు నేను, అటువంటి పట్టించుకుని కూడా ఇలా చెప్పారు. ఎవరికి తర్వాత రామారావు గారు ఆఖరి మాట్లాడతారు కదా, మాట్లాడి బాపిరాజు గారు ఉత్తమోత్తములు నా కుటుంబ సభ్యుడు, అయితే ఆయన కాంగ్రెస్ కాబట్టి ఓడించమని అడుగుతున్నాను తప్ప అని క్లారిటీ ఇచ్చారు. అందరూ తప్పట్లో వీళ్ళంట. అన్నటికీ ఆవిడ అన్నారంట లక్ష్మీపార్వతి గారిని, నేను మాట్లాడితే జనానికి ఏది ఇష్టం అవి మాట్లాడాలా, నువ్వు ఆయన తన్ను ఈయన తిన్ను అని అన్నావు, నీకు రెస్పాన్స్ ఇవ్వలేదు, మంచివాడిని చెడ్డోడు అంటే ప్రజలు సహించరు, మంచివాడు అంటేనే మన పార్టీ ఓటు వాళ్ళు ఎంచుకోవాలి అని అన్నారు. వీడి గోల ఇంత దూరాన్ని తీసుకొస్తే వీడు ఉత్తముడు అంటాడు ఏంట్రా బాబు, ఎమ్మెల్యే గోల శివరామరావు. ఎలక్షన్ బట్టి చాలా మెరకలండి. ఆ ఊడి పేరు తెలియదండి మాకు. కృష్ణా జిల్లాగా 4 సార్లు ఎమ్మెల్యే, ఫస్ట్ టైం హఠాత్తుగా ఎత్తులిచ్చారు. ఏ ఊరి పేరు యథార్థంగా 10 ఊళ్ళు, మా చుట్టాలు ఉన్న ఊళ్ళ పేర్లు ఏమో తెలియదు, ఏ ఊర్లు ఏ చుట్టాలు కూడా తెలియదు. ఇక్కడ హఠాత్తుగా సీట్ ఇచ్చారు. 10 గొప్పగా కొనియాడే ఒక గొప్ప భర్త మీ జీవితంలోకి వచ్చేందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? ఆయన మానవత్వంతో వచ్చారు, నేను మానవత్వం నేర్చుకుని సహకరించు బతికానండి. ఆయన మానవత్వాన్ని గౌరవించుకుంటా, ఆయన లక్షణాలని స్వీకరిస్తా, ఆయన చాలా గొప్ప వ్యక్తి, అందులో డౌట్ ఉంది.